చిన్న సంస్థ, ఒక చిన్న బ్రాండ్ డెవలప్ జేసుకోవాలంటేనే చాలా కష్టాలుంటాయి. కానీ ఫుడ్ ఇండస్ట్రీలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని, వివాహ భోజనంబు అనగానే అరే! సూపర్‌గా ఉంటది. అక్కడికెళ్ళి తినేద్దాం. ఒక మంచి ప్లేస్ ఉంటదో లేదో, ముందు అపాయింట్‌మెంట్ తీసుకుందాం అనే అంత పర్ఫెక్ట్‌గా వాళ్ళు తయారయ్యారు. వాళ్ళే వివాహ భోజనంబు అనే ఒక బ్రాండ్‌ని తయారు చేసిన 'రవిరాజు' అండ్ టీమ్. ముందుగా వివాహ భోజనం అనగానే మనకి 'సందీప్ కిషన్' హీరో గుర్తొస్తారు. ఆయనతో ఈయన పరిచయం ఏంటి? ఈయన అసలు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటనేది ఇప్పుడు కనుక్కుందాం ట్యాగ్ తెలుగు ఛానల్ ద్వారా. ఇది బిజినెస్ ఇంటర్వ్యూ కింద, బిజినెస్ పాడ్‌కాస్ట్ కింద 'రవిరాజుని' ఫస్ట్ టైమ్ మనం కలుస్తున్నాం. హాయ్ రవిరాజు. నమస్కారం అండి. నమస్తే. నమస్తే. కంగ్రాచ్యులేషన్స్ రవి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లాస్ట్ 10 ఇయర్స్‌లో మీరు ఎంత డెవలప్ అయ్యారు, ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. సార్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వివాహ భోజనంబు సార్ అన్నప్పుడు నాకు దీని ముందు చాలా కథ తెలుసు నాకు. సార్ అయన్నీ మన ప్రేక్షకులకు చెప్దాము. సార్ తప్పనిసరిగా. ఒక చిన్న అవుట్‌లెట్ సార్ ఒక 100 ఫీట్ కూడా 100 ఫీట్, 200 ఫీట్ లోపే ఉంటది ఒక అవుట్‌లెట్. అవును సార్. అక్కడికి నందమూరి బాలకృష్ణ గారు వచ్చేసి మీ అవుట్‌లెట్ స్టార్ట్ చేశారు. అవును సార్. ఆ! అవును సార్. ఆయనతో ఏంటి పరిచయం? అసలు ఎందుకు ఆయనొచ్చారు? సార్ సో స్టార్ట్ చేసేయచ్చా? యాహ్! యాహ్! సో అవుట్‌లెట్ అనేది ఫస్ట్ మనము స్టార్ట్ చేసాం సార్. దాని పేరు రాజుగారి రుచులు అని చెప్పి స్టార్ట్ చేసాం. అవును. చాలా చిన్న అవుట్‌లెట్ అండి. ఏఎంబీ మాల్ అపోజిట్‌గా ఉంటుంది. మాక్సిమం అందరికీ తెలిసి ఉండొచ్చు. సో అది స్టార్టింగ్ అప్పుడు ఏమైందంటే మాకు నా అదర్ పార్ట్నర్ ఎవరైతే నాన్నగారితో హరీష్ గారు అని ఉన్నారో ఆయనకి బాలకృష్ణ గారు బాగా పరిచయం. ఓకే. సో అయ్యేటప్పటికి రెస్టారెంట్ ఇదొకటి స్టార్ట్ చేస్తున్నాము అనగానే అన్నయ్య వెళ్ళి చెప్పొచ్చారు. చెప్పగానే సరే సార్ నేను వస్తాను అని చెప్పి బాలకృష్ణ గారు టైం ఆన్ టైం అంటే 10కి అంటే 10కి డాట్ వచ్చారు. మీరు తెల్లవారుజాము 3:30కి చెప్పినా కరెక్ట్ టైంకి వచ్చేది ఆయన- ఇండస్ట్రీలో హీరో బాలకృష్ణ గారు. అవును. అంత పర్ఫెక్ట్‌గా ఉంటది 10 ఆయన అంటే timings. 10కి వచ్చారు. వచ్చి చాలా సంతోషం అసల. ఆయన రావటంతోనే అసలు మొత్తం ఆ రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి. అంటే ఫస్ట్ టైం ఒక చిన్న 100 ఫీట్, 100 ఫీట్స్ అవుట్‌లెట్‌లో హ్మ్. అంత పెద్ద స్టార్ గారు రావడము, ఆయనతో పాటు రాఘవేంద్రరావు గారు, పి. గోపాల్ గారు, ఎస్. గోపాల్ రెడ్డి గారు అలాగ ఒక 6 స్టార్ డైరెక్టర్లు, వేణు గారు, నందమూరి హరికృష్ణ గారు వీళ్ళందరూ రావడం అసల ఆ రోజు అందరికీ షాక్. ఎందుకంటే మామూలుగా ఇంత పెద్ద అవుట్‌లెట్‌గా అయితే తప్ప అవును. రారు. అది పేపర్‌లో వచ్చి చూసినాక జనాలందరూ కూడా ఎక్కడ ఇది అని ఎతికారు. నేను షాక్ అయిపోయాను సార్. అంటే అంత రెస్పాన్స్ ఫస్ట్ డే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు దాన్ని. చిన్న అవుట్‌లెట్ కదా! ఓన్లీ టేక్ అవే. అంటే అప్పట్లో టేక్ అవేస్ అనేవి చాలా తక్కువ ఉండేవి. తక్కువ ఉండేవి. ఒకటో రెండో ఉండేవి. సో ఒక స్టైల్ ఆఫ్ రెస్టారెంట్‌లో ఎలా పెట్టాలి అని ఊహించుకొని పార్ట్నర్స్‌తో మాట్లాడి సెటప్ చేసింది రాజుగారి రుచులు. ఆ రాజుగారి రుచులు ఎలా అయిపోయిందంటే మనం చిన్న టేక్ అవే అనుకుని స్టార్ట్ చేసాం. దాంట్లో సీటింగ్ లేదు. అవును. జనాలు రావడం లేదు తీసుకొని నేను కూడా వెళ్ళడమే. వచ్చి తీసుకెళ్ళేవాడిని నాకు తెలుసు. తీసుకొని వెళ్ళేవారు. సో అలానే పెట్టాము. కానీ జనాలు మనం అంత పెద్ద స్టార్స్ వీళ్ళందరూ వచ్చి ఓపెన్ చేయగానే అందరూ అనుకున్నారు కూర్చోడానికి కూడా ఉంటదని చెప్పి వచ్చి పార్కింగ్ చేసుకొని వచ్చి చూసుకుంటే అదేమో చిన్న అవుట్‌లెట్. అంటే చాలామంది ఎల్బీ నగర్ ఎక్కడ మన కొండాపూరు, ఎక్కడ ఎల్బీ నగర్. అవును. అక్కడి నుంచి వచ్చి సార్ మా బాలయ్య బాబు గారు లాంచ్ చేశారంటే సార్ ఇదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ వచ్చి తిన్న తర్వాత కస్టమర్ సాటిస్ఫాక్షన్ అసలు అది అంత చిన్న అవుట్‌లెట్‌లో ఆ సాటిస్ఫాక్షన్ నాకు వచ్చింది. కరెక్ట్. అయితే ఫస్టు రవిరాజు గారు నాకు తెలిసి పులస చాప సార్ దాన్ని వండటంలో సార్ మీ నాన్న రామరాజు గారు చాలా స్పెషల్ అవును సార్. అనేది చాలా మందికి తెలుసు. అవును సార్. అసలు ఫస్ట్ నాన్నగారు అసలు ఆ పులస చేపని వండి సార్. దాన్ని కిలో అప్పట్లో ₹4,500 అవును అంటే అసలుకి అబ్బో! అంత రేట్ అనుకుంటా కూడా దాన్ని తీసుకెళ్ళేవాళ్ళు. అవును అసలు ఆయనకి ఇట్లా వండి అమ్మాలనే థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? సార్. అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మా నాన్నగారు నువ్వు సార్ అనకు, శివ అను పర్లేదు. ఓకే. శివ గారు ఓకేనా. సో శివ గారు ఇప్పుడు నాన్నగారి జర్నీ చెప్పాలంటేనే అదొక మాకొక అంటే మా కజిన్స్ అందరికి కూడా చాలా ఇదనమాట. ఒక ₹100 నోట్‌తోని భీమవరం దగ్గర ఒక చిన్న ఊరు కొమ్ముచిక్కాల అనే ఊరు నుంచి హైదరాబాద్ వచ్చారు డ్యాడీ. హ్మ్. అప్పటికి ఆయన వ్యవసాయం తప్ప ఏమీ రాదు. డ్యాడీకి తెలిసింది ఏంటంటే వ్యవసాయము, చెరుకు గడ ఎలా పండించాలి, వరి ఎలా పండించాలి అంతే. అంతే. అంటే మా మమ్మీ గారి అమ్మతో పెళ్ళయిన తర్వాత వరదలొచ్చినాయి 85లో. హ్మ్. సో అప్పుడు ఇక్కడ బ్రతికితే మనం ఇలానే ఉంటాము. సో ఏదో ఒకటి చేద్దాము, ట్రై చేద్దాము అని చెప్పి మా అమ్మని నన్ను అక్కడ చేసి సో హీ కేమ్ బ్యాక్ హియర్.
ఓకే. వచ్చేసి మా పెద్దమ్మ గారు వాళ్ళ ఇంట్లో, ఇక్కడ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉండి, ఇక్కడి నుంచి బాలనగర్ అప్ అండ్ డౌన్ 2 షిఫ్ట్స్ మెడికల్ దాంట్లో చేసేవారు అప్పుడు. ఓకే. దాంట్లో 2 షిఫ్ట్‌లు చేసేవారు. మార్నింగ్, ఈవినింగ్. ఎందుకంటే మాకేదైనా అమౌంట్ వస్తే మాకు పంపించాలి అని చెప్పి 2 షిఫ్ట్స్ చేసి ఆ అమౌంట్స్ మళ్ళీ మాకు పంపించి ఒక 6 మంత్స్ అలా చేసుకున్న తర్వాత ఒక రూమ్ తీసుకొని అప్పుడు మమ్మల్ని తీసుకొని వచ్చుకోగలిగారు. ఓకే. సో, వచ్చిన తర్వాత అప్పుడు కూడా మనకి కష్టమైపోయేది. సో, అప్పుడు మా డ్యాడీకి ఏమి రాదు. వంట రాదు, ఏమి రాదు. హ్మ్. సో, మా అమ్మగారు సపోర్ట్ సార్. ఫుల్ టైమ్ సపోర్ట్ మా మమ్మీ. ఆ! సో, ఏదైనా చేద్దాము అంటే అప్పుడు రోడ్ నెంబర్ 10 ఉండేది కదా! హ్మ్. అదేంటంటే మా మా స్కూల్‌కెళ్ళేటప్పుడు కూడా మాకు తెలిసేదేంటంటే మొత్తం ఇప్పుడున్న రోడ్ వేరే. అవును. అప్పుడు మొత్తం చుట్టూరు కవర్ అయిపోయి మొత్తం ఎండ అనేది కింద పడేది కాదు. మొత్తం చెట్లుండేవి. చెట్లుండేవి. హ్మ్. అప్పుడు 041 కదా ఇప్పుడు ప్రెజెంట్. అవును. అక్కడ మా డ్యాడీకి రాజు టీ స్టాల్ అని చెప్పి ఒక చిన్న షాప్ ఉండేది. ఓకే. టీ స్టోర్. అప్పుడు అక్కడ ఒకటి ఆంధ్రజ్యోతి దగ్గర మళ్ళీ సెకండ్ బ్రాంచే పెట్టారు. అక్కడ అక్కడ రోడ్ నెంబర్ 2లో. అవును. ఆంధ్రజ్యోతి ముందు. సో, ఫస్ట్ పాత ఆంధ్రజ్యోతి దగ్గర. అదే రోడ్ నెంబర్ 2 బంజారా బంజారాహిల్స్‌లోని. సో, ఇక్కడ ఆ షాప్ పెట్టుకొని మమ్మల్ని చదివిపించుకో అప్పుడు డ్యాడీ టీ పెట్టడం కూడా రాదు. కానీ అప్పుడు మా అమ్మ నేర్పించి ఆళ్ళ సపోర్ట్, ఈళ్ళ సపోర్ట్ వల్ల బాగా సెట్ అయిపోయింది షాపు. అప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు, అక్కడ మన ఉండేవారు ఎస్. లైబ్రరీ రెడ్డి గారు హ్మ్. వీళ్ళందరూ అక్కడే వచ్చేవారు. వెంకటేష్ గారు వీళ్ళందరూ వచ్చి అప్పుడు చాయ్ తాగేవారనమాట. అంటే ఆ రోడ్ అంతా అలీ గారు వచ్చేవారు. అవును. రోడ్ అంతా బాగుండేది. సో, అలాగా బాగుండేది జర్నీ. అప్పుడు మా డ్యాడీ ఆ వచ్చిన డబ్బుల్ని మళ్ళీ వేరే దగ్గర పెట్టి పిల్లలకి వీళ్ళందరికీ మాకు అన్నీ చదువు అన్నీ చేశారు. కొన్ని రోజుల తర్వాత ఏదో ఎమర్జెన్సీ ఉండి ఊరెళ్ళామో లేదో హ్మ్. జీహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు మున్సిపాలిటీస్ ఉండేవి. అవును. ఈ రోడ్డు పైన ఉందని చెప్పి మేము వెళ్తాంతో ఆ షాప్ అన్నీ తీయించేసి లెవెల్ చేయించేసారు. ఇంకా అయిపోయింది. హ్మ్. సో, మా డ్యాడీకి తెలిసిన అదొకటే వృత్తి వెళ్ళిపోయింది. సో, ఇది రోడ్డు పైన బ్రతికి ఇంకా రోడ్డు పైనే ఉంటది బండి పెట్టుకుంటే. సో, దాని ఒక విద్య అనేది మన చేతిలో ఉన్నదనుకోండి, హ్మ్. 100 మందికి ఇవ్వచ్చు అని చెప్పి రవీంద్ర గారని చెప్పి మా డ్యాడీకి గురువు గారైతారు. ఆయన దగ్గర వంట మాస్టర్‌లాగా చేరారు. ఓకే. ఒక 15 సంవత్సరాలు ఆయన దగ్గరే నేర్చుకొని, ఆయన దగ్గర ఆయనే హెడ్ షెఫ్, ఆయనే దగ్గరుండి మొత్తం అంకుల్‌కు డ్యాడీ పైన ఇది చేసి చేసుకోండి అంత వరకు ఎదిగారు. ఎదిగిన తర్వాత 15 ఇయర్స్ చేశాము. దాని తర్వాత మేము పెద్దోళ్ళం అయిపోయాము. నేను ఇంటర్‌కొచ్చేసాను. హ్మ్. అప్పుడొచ్చే డబ్బులు మా కాలేజ్ ఫీజు కట్టడానికి కూడా సరిపోయేది కాదు. కరెక్ట్. కరెక్ట్. సో, మా మమ్మీ ఏం చేశారు, ఆ గోల్డ్ ఇయన్నీ ఏసీకి తాకట్టు పెట్టి, మళ్ళీ కాలేజ్‌లో పెట్టి మాకు ఫీజు కట్టి చదివిపించుకుండారు. దాని తర్వాత ఇది ఓకే. ఇలా ఉంటే జాబ్ చేస్తూనే ఉంటాము. ఇప్పటి వరకు చేసాము చాలు. నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలంటే ఏం చేయాలి అంటే, అప్పుడు గౌతమ్ బాబు గారని చెప్పి మన క్యాటలిటిక్ సాఫ్ట్‌వేర్ అని చెప్పి ఒకటుండేది. ఓకే. ఆయన బాగా సపోర్ట్ చేశారు. ఆయన సపోర్ట్ చేసి ఆ క్యాటలిటిక్ సాఫ్ట్‌వేర్ కూడా ఎక్కడ పహాడీ షరీఫ్, రవిరాల. అప్పుడు ఇంకా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఏమి ఏమి లేవు. రావు. హ్మ్. ఇప్పుడు వెళ్ళడం చాలా ఈజీ. అప్పుడు ఆ ఓల్డ్ సిటీ నుంచి వెళ్ళాలంటే చుక్కలు కనిపించాయి మనకి. హ్మ్. సో, అక్కడ సాఫ్ట్‌వేర్ కంపెనీ స్టార్ట్ చేస్తే అక్కడ ఒక 200 మెంబర్స్ ఎంప్లాయీస్. అక్కడ. హ్మ్. డ్యాడీనన్నారు, "రాజుగారు ఇక్కడికొచ్చేసేయండి. ఇక్కడ ఉంటే బానే ఉంటది మీకు" అని చెప్పి తీసుకొనెళ్లారు. ఓకే. సో, మొత్తం మనకప్పుడేం లేవు. చెప్పాలంటే స్టార్ట్ చేసినప్పుడు రూ. 1000 కూడా లేవు అప్పటికి కూడాని. హ్మ్. లేకపోతే మొత్తం ఆయనే అప్పుడు మీకు త్రినేత్ర సూపర్ మార్కెట్ అని ఉండేది. అవును. సార్ దాంట్లో కూడా పార్ట్నర్ అయ్యి ఉంటే అప్పుడు అక్కడి నుంచి గ్రాసరీస్ గానీ, వెజిటబుల్స్ గానీ కొంచెం అమౌంట్ ఆఫ్ మనీ ఇచ్చి, "మీరు చెయ్యండి రవి, ఇక రాజుగారు ఉండండి ఇక్కడ" అని చెప్పి రూమ్స్ అన్నీ ఆయనే చూసుకున్నారు. మేమక్కడ ఒక 2 ఇయర్స్ చేసాము. ఓహ్! ఒక్క రిమార్క్ రాదు. అందరూ ఫారినర్స్. హ్మ్. అదెలా అయిపోయిందంటే ఫుడ్ అనేది చాలా కష్టం అన్న. కరెక్ట్. ఎందుకంటే కరెక్ట్. అవును. డిఫరెంట్ టంగ్ పీపుల్ అక్కడ టేస్ట్ వేరే ఉంటుంది. నార్త్ ఇండియన్స్ ఉండేవారు, యూఎస్ వాళ్ళు ఉండేవారు, ఆస్ట్రేలియా నుంచి వచ్చేవాళ్ళు. ఆళ్ళందరికీ వేరే. ఇప్పుడు మనం పప్పులాగా తినాలంటే ఆళ్ళు తినలేరు అవును. కదా! అవును. సో, వాళ్ళకి డిఫరెంట్‌గా చేసి 2 ఇయర్స్ చేసాము. అప్పుడు నా కాలేజ్ కూడా ఎక్కడ కర్తాబాద్. హ్మ్. మార్నింగ్ కాలేజ్‌కి ఎర్లీ మార్నింగ్ రావడం, మళ్ళీ బస్ ఎక్కి 1:00కి వెళ్ళిపోవడం, అక్కడ డ్యాడీ వాళ్ళకి హెల్ప్ చేయడం. హ్మ్. నైట్ వరకు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 7:00 మళ్ళీ కాలేజ్. అబ్బా! ఆ కాలేజ్‌కొచ్చే రోడ్ కూడా డీఆర్‌డీఓ రోడ్ కదా! అవును. అక్కడ మిదాని మనం అయన్నీ చూసుకుంటూ సంతోష్ నగర్. అక్కడ మనం నుంచున్నామంటే బస్సు నీ ముందరకొచ్చే వరకు బస్సు కనిపియదు. హ్మ్. మనం బస్ ఎక్కామనుకోండి, మొత్తం కూరగాయల సంచులు ఇయన్నీ ఉండేయి. అవును. సో, మొత్తం బట్టలు ఖరాబ్ అయిపోయాయి. ఇంకా ఏం చేయలేము. వెహికల్స్ వెళ్ళవు మనకప్పుడు. ట్రాన్స్‌పోర్ట్ లేదు. అలానే వచ్చేవాళ్ళం కాలేజ్‌కొచ్చి మళ్ళీ అక్కడికెళ్ళిపోయాం. అక్కడ ఒక 2 ఇయర్స్ చేశామన్న. చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు అక్కడ బానే వచ్చేది గానీ, దూరం అయిపోయేది. చెల్లొకతే ఇక్కడ ఉండేదని చెప్పి. నెక్స్ట్ స్టెప్ ఏమన్నా చెయ్యాలి అని చెప్పి వి స్టార్టెడ్ ఎ కేటరింగ్ కాల్డ్ శ్రీ బాలాజీ కేటరర్స్. ఓకే. సో, నాన్నగారు అప్పుడు స్టార్ట్ చేశారు ఆయన కెరియర్. ఓహ్!
సో, కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కేటరింగ్ పెట్టేగానే రావు కదా ఎవరొచ్చినా ఆర్డర్స్. ఆర్డర్స్ ఇచ్చారు. కరెక్ట్. సో, ఎవరు ఆర్డర్స్ ఇచ్చేవారు కాదు. అంటే 6 మంత్స్ వరకు కూడా అప్పుడు ఆ 2 ఇయర్స్‌లో వచ్చిన డబ్బులు 6 మంత్స్ ఒక కిచెన్ సెటప్ చేసుకోవడంలోని అండ్ అయన్నీ సెట్ చేసుకొని ఫ్యామిలీ ఐయామ్ టాకింగ్ అబౌట్ 22, 23 సారీ 2002, 2003. ఓకే. అప్పట్లో ఎవరిస్తారు? ఎవరిచ్చేవారు కాదు. కరెక్ట్. కేటరింగ్‌లు అంటే అప్పుడు అన్నీ కూడా భయపడేవారు. ఇవ్వచ్చా లేదా? రాజుగారు ఆయనకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గానీ ఏం చేసేవారు కాదు. అదేలే ఒక ఈవెంట్ ఇయ్యాలంటే భయపడేవారు. భయపడేవారు. అంటే 6 మంత్స్ వరకు ఖాళీగా ఉన్నాం. ఒక మాస్టర్ ఉన్నారు, డ్యాడీ వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోవాలి తప్పదు. సరే ఏదో ఒకటి వస్తది అని చెప్పి డ్యాడీ రోజు మార్నింగ్ 4:00కి వెళ్తారన్న కిచెన్ దగ్గరికి. ఈ రోజుకి కూడా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మార్నింగ్ 4:00, 5:00 వెళ్ళిపోయి కూర్చుంటారు. వర్క్ ఉండనియండి, లేనియండి. లేకపోతే వాకింగ్‌కి వెళ్తారు. సో, అలా చూస్తే అప్పుడు ఒక 6 మంత్స్ తర్వాత ఒక ఫస్ట్ పార్టీ ఇప్పుడు కూడా గుర్తున్నది ఏంటంటే దినం పార్టీ. అయ్యా! సో, డాక్టర్ అనుపమ గారు పిలిచారు. పిలిచి రాజు ఇలాగా ఫస్ట్ పార్టీ అంటున్నావు కదా! దినం పార్టీ కదా! నీకు మళ్ళీ 6 నెలల నుంచి లేవు కదా! మళ్ళీ చేస్తావా లేదా? నీ ఇష్టం మళ్ళీని ఫస్ట్ శుభకార్యం చేయాలనుకుంటారు ఎవరన్నాని. ఇది చేయగలుగుతావా వద్దా? అంటే డ్యాడీ అన్నారు ఒకటే. నాకు రూపాయి తినడానికి వచ్చేది ఏదైనా సరే నాకు బిజినెస్సే. బిజినెస్. నాకు మంచిదే. ఇప్పుడు అదొచ్చినా, గృహప్రవేశం వచ్చినా, ఏదొచ్చినా ఒకటే నాకు. సో, నేను చేస్తానమ్మా అని చెప్పి ఆ రోజు స్టార్ట్ చేసిన ప్రస్థానం డ్యాడీది. ఈ రోజు వరకు ఆయన ఒక కార్డు పెట్టరు. ఎక్కడ పెట్టరు. ఆయన అలా ఫ్లో అయిపోయి ఆయన స్టార్ట్ చేశారు. అక్కడి నుంచే నేను నేర్చుకున్నాను. ఇవన్నీ వచ్చినాయి. నిజంగా మీరు చెప్తుంటే అసలు ఎంత కష్టపడి ఉంటారు ఈ సంవత్సరాల జర్నీలో అని నిజంగా తెలుస్తుంది నాకు. అయితే ఇప్పుడు అదే ఈ జర్నీ అర్థమైంది. నేను పులస చేప గురించి అడిగాను. అవును. ఈ పులస చేప అనే దాని మీద స్పెషల్ ఆర్టికల్స్ వచ్చినాయి ఆ రోజుల్లో. అవును. అందుకని నాకు దాని మీద బాగా ఐడియా ఉంది. పులస చేప అనేది నేను ఎలా నేర్చుకున్నాను అనేది నా పాయింట్. సో, డ్యాడీ ఏంటంటే గోదావరి వాళ్ళం కదండి. సో, గోదావరి వాళ్ళకి కంపల్సరీగా చేపల పులుసు చాలా బాగా చేయడం వచ్చు. సో, మా డాడీ కూడా అలానే నేర్చుకున్నారు. ఓకే, చేసిన తర్వాత ఆయన ఎక్స్పెరిమెంట్ చేసుకున్నారు ఆయనే. ఓకే, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయకపోతే బాగోదు అని చెప్పి చేసుకున్నాక పులస చేప అనేది తెప్పించారు. ఎవరికన్నా ఇద్దాము అని చెప్పి ఇచ్చారు. కొంతమందికి ఇవ్వగానే అసలు చాలా బాగుంది టేస్ట్ అని చెప్పి ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. ఓకే. ఫస్ట్ ఒక పోర్షన్ చేసి అందరికీ తినిపించిన తర్వాత ఒక్కొక్కరు రాజుగారు మాకు పంపించండి అని చెప్పి లైన్గా వస్తూనే ఉన్నాయి ఆర్డర్స్. వస్తూ ఉంటే ఏమైపోయిందంటే ఒకరోజు ఒక న్యూస్ పేపర్ వాళ్ళు వచ్చారు. రాజుగారు ఇలాగా మీరు బాగా చేస్తారు కదా, మేము ఒక ఆర్టికల్ వేస్తామండి మీ గురించి అని చెప్పి. ఆ రోజు ఒక పెద్ద ఆర్టికల్, హాఫ్ పేజ్ ఆర్టికల్ వేసారు పేపర్లో. వేయగానే ఆ రోజు వచ్చిన కాల్స్ సాక్షి టీవీలో వేసారు, సాక్షి పేపర్లో వేసారు. అది మేమే చేసింది వర్క్. అప్పుడు నేను సాక్షిలో ఉన్నాను. అవును. సో, ఆ రోజు వచ్చిన కాల్స్కి ఫోన్ నెంబర్ ఎందుకు ఇవ్వలేదు, మీరు ఆర్టికల్ వేసారు బాగుంది, ఫోన్ నెంబర్ ఎందుకు ఇవ్వలేదు అని అడగగానే వాళ్ళకి వచ్చిన కాల్స్కి డైరెక్ట్గా భారతీ మేడం గారు చెప్పారు అంట. భారతీ మేడం గారేమో ఇలా కాదు, వీడియో చేయండి, వీడియో చేసి ఎలా చేస్తారు రాజుగారు చూపించాను కానీ చూపించారు. అసలు ఎంత వైరల్ అయిపోయింది అంటే మాకు కూడా రెగ్యులర్ కాల్స్ వచ్చాయి. నేను అందుకనే రామరాజు గారి నెంబర్ నా దగ్గర ఉంటుంది ఎప్పుడు. అలా చాలా అంటే తిన్నోళ్ళు కానీ ఎవరు కూడా ఎప్పుడు రిమార్క్ చెప్పేవాళ్ళు కాదు. అదైతే మాత్రం నాకు బాగా తెలుసు. ఆ పులస చేప అనేది నేను ఫస్ట్ అక్కడే మీ ఫాదర్ దగ్గరే నేను విన్నాను. అలాగే మీ దగ్గర ఒక చెఫ్ ఉండేవాడు యాదగిరి అని, ఆయనతో కూడా మేము చాలా ఆర్టికల్స్ చేసాం. అవునండి. రైట్. ఆ తర్వాత చిన్నగా ఇప్పుడు నేను చూస్తాను ఎక్కడ చూసినా హైదరాబాద్ మొత్తం రాజుగారి కోడిపాలవనం, రాజుగారిదేనో మీ దగ్గర నుంచి నేను ఫస్ట్ చూశాను. అలాంటిది తర్వాత చూసి ఎక్కడ చూసినా అవి ఉన్నాయి. ఇప్పుడు మీది అందులో ఏంటి మీది, మీ వరకే ఉన్నది ఏంటి అసలు మీ దగ్గర నుంచి ప్రారంభమైందా? అంతకుముందు ఏమైనా ఉన్నాయా? అసలు అంటే రాజుగారు అనే వర్డ్ స్టార్ట్ చేసింది ఫస్ట్ థింగ్ మనమే. ఓకే. సో, ఫస్ట్ దానికి నేనంటే ఈ రెస్టారెంట్ ఇండస్ట్రీలో నా జర్నీ వచ్చేటప్పుడు ఫస్ట్ లో చాప్టర్ స్టార్ట్ అయ్యింది. అది నేను అడుగుతా, దానికి సంబంధించి ఒక క్వశ్చన్ ఉండింది. ఇప్పుడు ఈ రాజుగారికి సంబంధించింది నాకు చెప్పు. సో, రాజుగారి కోడి పలావ్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసింది మనమే. అది ఎలా అయిందంటే వెంకట్ గారు ఉన్నారు ఇక్కడ, కూచిపూడి వెంకట్ గారు, ఆయన మేము పార్ట్నర్స్ ఉండే, డాడీ ఇంకా యాదగిరి గారు ఇంకా వేరే వాళ్ళు ఉండే. సో, మా ముగ్గురం కలిపి ఒక పేరు డిష్ అనేది తయారు చేయలేదు.
కానీ మేము మెనూలో పెట్టేసాం. ఓకే. సో, అంటే మనకి ఎలా ఉంటుందో రెస్టారెంట్ వెళ్ళినప్పుడు, సో, ఒక డిష్ అంటే మనకి ఎలా ఉంటదంటే అన్న, ఒక ఎంథూసియాజం క్రియేట్ చేయాలి జనాలకి ఏందిది అనేది. సో, కమింగ్ సూన్ అనే టైప్‌లో పెట్టి ఫస్ట్ పేరు పెట్టేసాం. దాని తర్వాత జనాలు అడగడం స్టార్ట్ చేసేటప్పటికి ఓకే. దీన్ని డిఫరెంట్‌గా చేయాలి. వెంకట్ ఏమన్నాడంటే ఆ రోజు ఒక ఆయన ఎక్కడో వేరే దగ్గర తడిగా మనం పలావ్ అనేది మనది ఎప్పుడు కూడా భీమవరము, ఇటు సైడ్ నెల్లూరు పొడిగా ఇవన్నీ ఉంటుంది. పొడిగానే ఉంటాయి. తడిగా అనేది ఎక్కడ ఉండదు. కొంచెం వెట్టి స్టైల్ చేద్దాము. ఎలా చేద్దాం రాజు గారు, యాదగిరి గారు అని చెప్పి కూర్చొని రాసుకున్నాము. దాని ప్రాసెస్ అంతా కూడా 15 మినిట్సే. 15 మినిట్స్‌లో అయిపోవాలి. 15 మినిట్స్‌లో చేయాలంటే దాంట్లో మళ్ళీ 7 మినిట్స్ తర్వాతనే చికెన్ ఏస్తాం. 7 మినిట్స్‌లో చికెన్ ఉడకాలంటే ఇంపాసిబుల్. అవును. సో, ఆర్&డి చేశారు. ఎంత ఆర్&డి చేశారంటే దగ్గర దగ్గర 10 రోజులు చేశారు వెంకట్, డ్యాడీ, షెఫ్‌ని. సో, ఏది చేసినా కూడా చికెన్ ఆ టైంకి ఉడకట్లేదు. సో, డ్యాడీ ఒక చిన్న జిమ్మిక్ చేసి ఇలా చేస్తే అయితదని చెప్పి చెప్పారు. టక్కు అని చెప్పి ఉరికింది. అప్పుడు వెంకట్‌కి నచ్చింది, యాదగిరి గారికి నచ్చింది. సో, రాజుగారి కడుపులో అలా స్టార్ట్ అయింది. ఓకే. అయితే ఇప్పుడు నేను చెప్తుంది అవుట్‌లెట్‌ల గురించి. ఇన్ని అవుట్‌లెట్‌లు ఎందుకు వస్తున్నాయి? సార్ ఒక పేరు ఫేమస్ అయిందనుకోండి, ఓకే. దానికి సినానిమ్స్, యాంటానిమ్స్ చాలా వస్తాయి. సో, నేను రాజుగారి రుచుల నుంచి కూడా బయటకు మనం అప్పుడే వచ్చేసాం కాబట్టి, ఇంకా మనం కూడా పట్టించుకోవడం ఆపేసామనమాట. అయితే ఈ రాజుగారి రుచులు ఆ అవుట్‌లెట్ తర్వాత హ్మ్. హ్మ్. మీ ప్రస్థానం నాకు తెలిసి ఉలవచారు. అవును. బాలకృష్ణ గారి ఇంటి పక్కన అవును. పెట్టిన అదే అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గరలో అవును. పెట్టిన ఉలవచారులో మీది స్టార్ట్ అయింది. అవును. డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆయన కూచిపూడి వెంకట్ గారు యూఎస్ నుంచి వచ్చి అతను మీకు పార్ట్నర్. అవును. అతనితో మీకు ఎలా పార్ట్నర్‌షిప్ కుదిరింది? సో, ఇదంతా డ్యాడీ దగ్గర నుంచే జర్నీ అండి. ఓకే. సో, డ్యాడీకి, వెంకట్‌కి ఇద్దరు వెంకట్ గారు కూడా హి ఈజ్ ఎ ఫుడ్ ఎంథూసియాస్ట్. డ్యాడ్ కూడా కేటరింగ్ చేసేవారు కాబట్టి వెంకట్‌కి ఏ ఈవెంట్స్ ఉన్నా గానీ డ్యాడీ ఫుడ్ వండి పంపించేవారు. పెళ్ళిళ్ళు గానీ, శుభకార్యాలు గానీ. ఏదైనా. చెప్పాలంటే మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి డైరెక్టర్ గృహప్రవేశం నేనే చేశాను. శ్రీను వైట్ల గారు గానీ, మెహర్ రమేష్ గారు గానీ, పూరి జగన్నాథ్ గారు గానీ, రాజమౌళి గారు గానీ, ఎనీబడీ వాళ్ళందరినీ మనమే చేసాము. సో, ఒకరోజు శ్రీను వైట్ల గారి గృహప్రవేశం రోజు డ్యాడీ ఇంకా వెంకట్ కలిసారు. కలిస్తే అప్పుడే వెంకట్ గారు కూడా మనోజ్ గారి సినిమాలో నుంచి బయటకు వచ్చేసి డ్యాడీ కూడా ఇక్కడ కేటరింగ్ చేసుకుంటా ఉంటే ఏమైంది రాజు అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉంటే నా గురించి అడిగారు. ఏం చేస్తున్నారు రవి అంటే ఆయన ఫుడ్ దీని గురించే చూస్తున్నారు, రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ప్లేస్ వెతుకుతున్నాము, దొరకట్లేదు, ఏదో ఒకటి మంచి ప్లేస్ స్టార్ట్ చేయాలి, ఆడికి కూడా కెరియర్ సెట్ చేయాలి. నేను హెచ్ఆర్ కింద చేసేవాడిని, రిజైన్ చేసి వచ్చేసాను. ఒక 2 ఇయర్స్ నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ రాజు ఆరోగ్యశ్రీ ప్రాజెక్ట్లో హెచ్ఆర్ చేసేవాడిని. చేసి 2 ఇయర్స్ మానేసి జస్ట్ డాడీ అని నీ ఇష్టం నువ్వు ఏమైనా చెయ్యి, ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తావా చెయ్యి, ఏది చేస్తావా చెయ్యి అంటే సరే అని చెప్పి నేను ఇంకా ఆర్టికల్స్ రాసుకొని మెనూస్ ఇలా ఉండాలి రెడీ పెట్టుకున్నాను. సో, అప్పుడు వెంకట్ గారు కూడా కలిసేటప్పటికి ఇలాగ ఒక స్పేస్ ఉంది చూపిస్తానని చెప్పి చూపించారు. ఓకే. చూపించిన ప్లేస్లో మనం ఒక్కరమే చేయలేము, డాడీ కాన్సన్ట్రేట్ చేయలేరు. సో, అప్పుడు యాదగిరి గారు డాడీ ఫ్రెండ్ అయితే తీసుకొని వచ్చారనమాట. తీసుకొని వచ్చి యాదగిరి గారు నేను కలిసి కూర్చొని, అప్పటికి వెంకట్ గారు లేరు, వేరే పార్ట్నర్స్ లేరు. కూర్చొని చేసుకుంటూ ఉంటే వెంకట్ గారు అన్నారు, ఆయనకు కూడా ఫుడ్ అంటే ఇష్టం కదా. సో, వెంకట్ గారు అడిగారు నేను పార్ట్నర్షిప్ ఉంటాను రాజు అంటే, సరే మనకు కూడా తెలిసిన ఆయన ఉన్నారు, మీడియా ఇవన్నీ ఉంటాయి తెలిసిన ఆయన అని చెప్పి సరే అని పెట్టుకున్నాము. ఆ బిల్డింగ్ ఓనర్స్ వస్తారంటే వాళ్ళని పార్ట్నర్షిప్ చేసుకొని స్టార్ట్ చేసాం. సో, దట్స్ హౌ స్టార్ట్ అయింది. ఓకే. సో, కానీ చాలా తక్కువ టైంలోనే మీ మధ్య ఏదో స్ప్లిట్స్ వచ్చినాయి అని చెప్పి గొడవలు వచ్చినాయి, కొన్ని నష్టాలు వచ్చినాయని, కొన్ని నెలల లాభాలు వచ్చినాయి, కొన్ని సార్లు అయితే చాలా బ్రహ్మాండంగా జరిగిందని. అసలు ఉలవచారుతోని బిర్యానీ అనేది ఫస్ట్ టైం అక్కడే మేము చూడటం జరిగింది. ఈ గొడవలు ఏంటి, అంత ఫాస్ట్గానే డెసిషన్ తీసుకొని ఎందుకు వెళ్ళిపోయారు, విడిపోయారు, దీనికి వెనకాల కారణం ఎవరు? సో, గొడవలు అనేవి మ్యాక్సిమం ఏమీ లేవండి. ఎలా అంటే బయట వచ్చి నేను ఇప్పుడు ఏది మాట్లాడినా బయట నలుగురు మాట్లాడుకున్న టాపిక్ తీసుకొచ్చి మీకు ముందు చెప్తాను కంపల్సరీ. సో, గొడవలు అనేవి పార్ట్నర్స్ మధ్యలో ఉన్నా కూడా ఇట్స్ నాట్ దట్ పీక్. ఒకటి ఏంటంటే మనం స్టార్ట్ చేసిన 3 నెలల్లోనే ఇట్ వెంట్ టు అ స్కేల్ ఎలా అయిపోయిందంటే మేము పెట్టిన అమౌంట్ మేము ఏదో 30 లక్షలు పెట్టుకొని దిగాం అప్పట్లో. మేము పెట్టిన అమౌంట్ 4 నెలల్లో బయటకు తీసేసాం. తీసేసి అసలు సూపర్ అయింది, అసలు చాలా బాగుంది. అంటే పార్ట్నర్స్ కూడా వేరే వేరే బిజినెసెస్ పెట్టేసుకుంటాము అనుకొని ఒక టాపిక్లో ఉన్నది కాకుండా వేరే దాంట్లోకి వెళ్ళిపోవడం వల్ల కొంచెం రిఫ్ట్ వచ్చి అప్పుడు వెంకట్ గారిని అడిగారు, ఇలాగా వెళ్తాం కష్టం కదా, మీరు పార్ట్నర్ వేరే అదర్ పార్ట్నర్ వెంకట్ గారు కాకుండా వేరే పార్ట్నర్స్
అన్నారు. ఇలా వెళ్దాం బాగోలేదు. సో, వీళ్ళు పార్ట్ ఆఫ్ మీరు ఉంటే మాకు కష్టం అయిపోతుంది అని చెప్పి అన్నారని చెప్పి ఇంకా వెంకట్ గారు ఏం చేశారు, సరే నేను ఉంటాను మీరు వెళ్ళండి అన్నారు. అలాగా కొంచెం అటు ఇటు మాటలు ఎక్కువయ్యి సో, వెంకట్ గారు ఇప్పటికి కూడా వెంకట్ గారు అంటే నేను దగ్గరే ఉంటాము. సో, ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి హీ స్టార్టెడ్ సమ్ అదర్ స్టఫ్. మేము వాళ్ళతో ఉన్నాము. మళ్ళీ మాకు వాళ్ళకి గొడవలు వచ్చినాయి. సో, మమ్మల్ని కూడా బయటికి గెట్టేశారు. సో, చిన్న ఏజ్ యాదగిరి గారు ఉంచుకుందాం అనుకున్నారు. కానీ యాదగిరి గారు ఒకటే అన్నారు, అంటే ఇప్పుడు కూడా కాదు ఎప్పటికీ కూడా నా మైండ్‌లోనో లేకపోతే నా హార్ట్‌లోనో యాదగిరి గారి ప్లేస్ ఎందుకుంటదంటే, డబ్బులనేవి ఏ రోజైనా వస్తాయి. సో, నమ్మకం అనేది ఏ రోజు రాదు. ఆయనకి ఆ ఎథిక్స్ ఉన్నాయి. నాకు లైఫ్ ఇచ్చింది రాజుగారు, రవి. నేనున్నా చచ్చినా వాళ్ళిద్దరితోనే ప్రయాణం చేస్తాను. నాకు ఓకే, నేను వేరే పెట్టుకోలేకపోయాను. నాకు వృత్తి ఉందండి చేతిలోని. వెళ్ళిపోయి నేను ఇంకా జాబ్ చేసుకుంటాను. వేరే దగ్గర షాప్ కింద జాయిన్ అవుతాను. కరెక్ట్. సో, నేనైతే ఇలా జర్నీ చేయలేదు. నేను రాజుగారితోనే ఉంటాను, రవి గారితో ఉంటాను అని చెప్పి కేమ్ అవుట్. సో, అలా వచ్చేసి వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. మా బిజినెస్ మేము చేసుకుంటున్నాం. ఓకే. అంతే. అట్లా. ఆ తర్వాత ఇప్పుడు వివాహ భోజనంబు అనేది స్టార్ట్ అయింది. అవును. అప్పటిదాకా సందీప్ కిషన్ మాకు ఇండస్ట్రీలో బాగా వెరీ వెల్ నోన్ ఫ్రెండ్. చాలా మంచోడు. ఆబ్వియస్గా అందరితో జనరస్గా ఉంటాడు. ఆ అబ్బాయి మాది వివాహ భోజనంబు అనగానే నాకు అరే రవి రాజుగారు వాళ్ళది కదా ఇది, మళ్ళీ సందీప్ కిషన్ అంటున్నారేంటి, ఇదంతా ఏంటి కన్ఫ్యూషన్ అనేది ఒకటైతే అందరి దగ్గర ఉంది. హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ వివాహ భోజనంబు? సార్, ఇది చాలా సింపుల్ సార్. ఇట్స్ ఎ పార్ట్నర్షిప్. ఓకే, నేనున్నాను, యాదగిరి గారు ఉన్నారు, సందీప్ కిషన్ ఉన్నారు, అమిత్ గారు ఉన్నారు. సో 4 పార్ట్నర్స్ కంబైన్ 4 పిల్లర్స్ ఆఫ్ వివాహ భోజనంబు ఈస్ మేము నలుగురం. ఓకే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పిల్లర్. సో, నలుగురము పార్ట్నర్సే. సో, ఎవరిదన్నా నాదన్నా వాళ్ళకి హ్యాపీనే, సందీప్ దన్నా నాకు హ్యాపీనే, అమిత్ దన్నా నాకు హ్యాపీనే, యాదగిరి గారిదన్నా మనకు హ్యాపీనే. ఎందుకంటే పార్ట్నర్స్ ఆ కంబైన్డ్ ఎఫెక్ట్ ఆ టైంలో పెట్టగలిగాం కాబట్టి, ఆ 4 పిల్లర్స్ లాగా ఉండగలిగాం కాబట్టి ఈరోజు వివాహ భోజనంబు ఆ 4 పిల్లర్స్ పైన ఇలా స్టాండ్ అయ్యి ఉంది. కరెక్ట్. సో, ఒక పిల్లర్ కూడా ఎవరు కూడా అంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు కూడా మనం చెప్పిన ప్రాజెక్ట్ ఏదైతే అనుకున్నామో అలానే అయింది. సో, ఆ పిల్లర్స్ నుంచున్నాం కాబట్టే స్టడీగా లేదు అదైతే అది పక్క. అయితే నిజంగా ఎవరిది ఏ రేంజ్ పార్ట్నర్షిప్ అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు వివాహ భోజనంకి ఎన్ని ఫ్రాంచైజీస్ ఉన్నాయి? వివాహ భోజనంకి ఫ్రాంచైజీస్ అంటే చెప్పాలంటే అనంతపురం ఉందండి, తిరుపతి, చెన్నై ఉంది. అనంతపురం, తిరుపతి, చెన్నై. మీ ఎన్ని కూడా మీవే? ఏవండి, హైదరాబాద్ మనవే ఉంటాయి. కనవై ఆ 3 మాత్రం బయట ఫ్రాంచైజీస్ ఇచ్చాం. బట్ వాళ్ళకి కొంచెం అటు ఇటు వచ్చి వేరే పార్ట్నర్స్ వాళ్ళకి పార్ట్నర్షిప్ అనేది ఒక్కొక్క నమ్మకం అండి. కొంతమంది నమ్మకం ఉంటారు, కొంతమందికి ఉండరు. సో, వాళ్ళు వెళ్ళిపోతారు అంటే మన కంపెనీ. సో, మేమే కంపెనీ వాళ్ళే కొంచెం మళ్ళీ ఇన్వెస్ట్ చేసి మేము తీసేసుకొని మేము కూడా రన్ చేస్తాం. ఓకే. అయితే నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో ఫుడ్ ఇండస్ట్రీకి వచ్చేసరికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రకరకాల ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉంటాయి. మీ దృష్టిలో ఇప్పుడు మేము చెప్పేదానికంటే మీరు ఆల్రెడీ అనుభవిస్తూ ఉంటారు కాబట్టి వాటిలో పర్టికులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఏమండి, ఏ ఇండస్ట్రీలోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫుడ్ ఇండస్ట్రీలోనే కాదు. కానీ మెయిన్గా ఫుడ్ ఇండస్ట్రీ అనేది ఏంటంటే అప్పుడే పుట్టిన చిన్న బేబీ అండి. అది ఒక్కరోజు 2 రోజులు చూసుకుంటే పెరుగుతూ ఉంటారు అనేది కాదు, తప్పు. మనం వేరే వాళ్ళ పైన చేసి వెళ్ళిపోతే పెరుగుతుంది, బిజినెస్ ఎంప్లాయీస్ పైన వెళ్ళిపోతే పెరుగుతుంది అని తప్పు. ప్రతిరోజు చిన్నపిల్లల్ని చూసుకున్నట్టే చూసుకోవాలి. న్యూ బోర్న్ బేబీకి ఎలా అయితే మనము ఫీడ్ ఇవ్వాలో, ఏ టైంకి ఫీడ్ ఇవ్వాలో అలానే చూసుకుంటేనే పెరిగింది. సో, మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఎంప్లాయీస్ అండి. అంటే పిల్లర్స్ వాళ్ళే, ప్రాబ్లమ్స్ వాళ్ళే. అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకున్నారు శివ గారు మీరు, వాళ్ళకి ఒక వర్క్ బౌండ్ ఉంటుంది, ఒక స్ట్రక్చర్. నేను హెచ్ఆర్ కింద చేశాను కాబట్టి వాళ్ళు వెళ్ళే ముందు ఒక 1 month ముందు నోటీస్ పీరియడ్ ఇస్తారు. నోటీస్ పీరియడ్ ఇచ్చేసి నెక్స్ట్ ఈ టైంలో వెళ్ళిపోరా బాబు నువ్వు అని చెప్తారు. అప్పటిలోపల మనం రిప్లేస్మెంట్ తెచ్చుకుంటాం. మనకున్న దానికి సిచ్యువేషన్ ఏంటని చూస్తాం. ఒక ఈవెంట్ అయిందండి ఒకలాగా మా దాంట్లోనే. ఒక ఎంప్లాయీ మన దగ్గర మానేస్తున్నానని చెప్పి మానేశాడు. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము వచ్చాం ఆడికి, మళ్ళీ ఏంటి సన్మానం చేసి అన్నీ చేసి పంపించేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ రెస్టారెంట్కి రాగానే 7 డిపార్ట్మెంట్స్లో ఉన్న 7 chefs వెళ్ళిపోయారు. ఓ మై గాడ్. 11:30కి రెస్టారెంట్ స్టార్ట్.
ఆ రోజు క్లోజ్ చేసుకోలేము. ఆ రోజు వీకెండ్ సాటర్డే రోజు బా ఏం చేస్తాము? ఉమ్. ఏం చేయలేము ఇంకని. సో మన చేతిలో విద్య ఉంది. డాడీ వచ్చారు, యాదగిరి గారు వచ్చారు, చేసేసారు. అదే ఏం తెలియని ఎంప్లాయీ ఒక ఐటీ నుంచి ఎగ్జాక్ట్లీ. వచ్చారు, వాళ్ళు వచ్చి కూర్చున్నారు, ఏం చేస్తారు? ఆ రోజు మూవ్ చేసుకోవాలి, ఇంకేం చేయలేదు. సో ఎంప్లాయీస్ అనేది మెయిన్ పిల్లర్స్, కొలాబ్స్ చేసారు కూడా వాళ్ళు. సో మీకు ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళందరూ? సార్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరిని మేము స్ట్రగుల్ చేసే పట్టుకుని చేసుకుంటాం సార్. ఇప్పుడు యాదగిరి గారు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ 4 పిల్లర్స్ అన్నాను కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ చూసుకుంటూ ఉంటారు. యాదగిరి గారు కిచెన్ అనేది మొత్తం ఆయనే చూసుకుంటారు. నేను కానీ అమిత్ గారు కానీ టేస్ట్ చూసి బాగుంది బాగోలేదని చెప్తామంతే తప్ప వీ డోంట్ గోయింగ్ టు అంటే వాళ్ళకి సజెషన్స్ ఇస్తాం తప్ప వీ డోంట్ గోయింగ్ టు పిన్ పాయింట్ ఎంప్లాయీస్ని ఎవరిని ఏం చేయం. ఆయనే చూసుకుంటారు ఎంప్లాయీస్ అందరినీ. అండ్ ఆయన చేసే తరీగా కూడా నిజంగా చెప్పాలంటే చాలా అప్లాడ్ చేయాలి సార్. ఆయన ఎలా చేస్తారంటే మంత్లీ ఒకసారో 2 ఐస్ మంటో 6 మంత్స్కి ఒకసారో అలాగా ఒక టూర్ ప్లాన్ చేసుకుంటారు. ఒక 10-15 షెఫ్స్ అందరూ ఆయన అసోసియేషన్లో ఆయన వన్ ఆఫ్ మెంబర్. వాళ్ళందరినీ తీసుకెళ్తారు. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్స్లో చాలా ఊర్లు ఉన్నాయి. అవును. పరిగి ఉంది, కొడంగల్, ఇటు వరంగల్, కరీంనగర్, ఇలాగ అన్ని ప్లేసుల్లోకి ఊర్లోకి వెళ్తారు. ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో ఏం లేవు వాళ్ళతో అందరితో ఒక పంచాయతీలాగా అక్కడ కూర్చొని ఒక మీటింగ్ పెడతారు. సూపర్. పెట్టి ఒక షెఫ్ అనేవాడికి ఎంత శాలరీ వస్తుంది, ఎలా ఉంటుంది, అది లైఫ్ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తే ఎలా ఉంటుంది అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళకి ఉద్యోగం కావాలి సార్, కరెక్ట్. నేర్చుకోవాలి. ఇప్పుడు ఆడి చేతిలోకి ఒక విద్య అనేది వచ్చింది అనుకోండి, నా దగ్గర కాదు, ఎక్కడైనా బతకచ్చు. అది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళిపోయి బ్రతకచ్చు. సో అలాగా నేర్పించుకొని వాళ్ళని తీసుకొచ్చుకొని మేము ఫస్ట్ క్లీనింగ్లో వేస్తాము. ఆడికి హీ హ్యాస్ టు. ఇప్పుడు ఊర్లో మనం ఎంజాయ్ చేసుకొని ఉంటాము. నేను కూడా ఎంజాయ్ చేసే ఉండే నా స్టార్టింగ్ కెరియర్. నాకు ఆ పెయిన్, ఐ వెంట్ త్రూ దట్ పెయిన్, లాట్ ఆఫ్ పెయిన్. సో ఆ పెయిన్ అనేది తెలియాలి వాడికి. పెయిన్ అనేది తెలిసిన తర్వాత వాడికి ఫస్ట్ కటింగ్ ఇస్తాము, నేర్పిస్తాము. అలాగా ఒక షెఫ్ అవ్వాలి అంటే యాదగిరి గారికి దగ్గర 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు పట్టింది అంటే హెడ్ షెఫ్ అవ్వడానికి. సో అది జర్నీ అయింది. సో అలాగనే వీడికి హీ హ్యాస్ టు గో టు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, క్లీనింగ్, కటింగ్, కామీ 3, కామీ 2, కామీ 1, సిడిపి, సూస్ షెఫ్, మళ్ళీ షెఫ్. సో ఇన్ని డిపార్ట్మెంట్స్ అది రావాలి. ఆ అన్ని డిపార్ట్మెంట్స్ రావాలి. ఆ సిడిపి లెవెల్కి వచ్చేటప్పటికి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ పైన పట్టు రావాలి. అది ఎవ్రీడే నేర్పుడే వాళ్ళకు కూడా. సో కానీ సుమారు ఎంత శాలరీ ఉంటుంది వాళ్ళకి? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపెండ్ అంటే ఫస్ట్ తీసుకొచ్చారు ఉంటుంది, 10,000 ఉంటుంది. అలా ఎవరు వచ్చినా సరే మన రెస్టారెంట్ అంటే వాళ్ళకి ఫుడ్ అంతా మీరే చూసుకుంటారు? ఫుడ్ ఇస్తాము, రూమ్స్ ఉంటాయి, స్టాఫ్ రూమ్స్ ఉంటాయి, అందరికి అక్కడే ఉంటారు. మా పిల్లలందరూ కూడా స్టాఫ్ రూమ్స్లోనే ఉంటారు. సో ఫుడ్ అనేది కూడా 3 పూటలు మనం పెడతాము. వాళ్ళు ఇంటికాడ నుంచి వస్తారంటే ఇంటికాడ నుంచి వస్తారు, కొంతమంది పెళ్ళైన వాళ్ళు లేకపోతే స్టాఫ్ రూమ్లో ఉంచుకుంటాము. సో వాళ్ళని కూడా ఫుడ్ కూడా మంచి ఫుడే పెడతాము. వాళ్ళకు కూడా వీక్లీ ఒక 2 టైమ్స్ నాన్ వెజ్ ఉంటుంది, ఒక ఎగ్ ఉంటుంది, సో దాల్ ఉంటుంది, సాంబారు, కర్డ్ కంపల్సరీ. అది మనం ఏమైతే తింటాం మేము కూడా ఒక్కొక్కసారి వాళ్ళ ఫుడ్ తెచ్చుకొని తింటాం. ఓకే. సో అలానే ఉంటుంది. టేస్ట్ గురించి చేయాలన్నా కానీ వాళ్ళ ఏం తింటున్నారు కరెక్ట్ ఉండలేదా అని. సో అలా చూసుకుంటేనే ఎంప్లాయీ ఉంటారు సార్, కరెక్ట్ ఉండరు. కానీ ఇప్పుడు వివాహ భోజనంలో సార్ వాట్ ఈస్ ద స్పెషల్స్? అసలు ఇది చాలా బాగుంది అనుకునే ఒక మెనూస్. నేను మొన్న ఒక యాక్టర్ని అడిగితేనేమో కొన్ని ఐటమ్స్ చెప్పాడు, ఇంకొకరిని అడిగితే ఇంకొంచెం చెప్పారు, ఇలా రకరకాలు చెప్తున్నారు. మామూలు రెగ్యులర్గా చికెన్, మటన్, ప్రాన్, లేదా వెజ్, ఫిష్లో ఇట్లాగా ఇవన్నీ ఉంటాయి మనకి. కానీ ఇక్కడికి వెళ్ళేళ్ళకి అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. నాకైతే ఐఎమ్ జీరో అబౌట్ ద ఈ మెన్యూ చేసిన. కొంతమందికి తెలియదు, వీఆర్ నాట్ ఫుడీస్, బట్ వెళ్తాం రెస్టారెంట్కి, ఏం చెప్పాలో తెలియదు. ఎలా చేసుకుంటారు వాళ్ళు? సో అలా కదా. ఇప్పుడు మన ఏదైతే ఒక క్యాప్టెన్ ఉంటారో ఆయనకి మేము అంత ట్రైనింగ్ ఎలా ఇస్తామంటే ఏవి అంటే ఫస్ట్ మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. వాడు ఆర్డర్ తీసుకోండి ఏమంటే మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా, నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ చెప్తారు, వెజ్ అంటే వెజిటేరియన్లో డిషెస్ ఏమున్నాయని చెప్తారు. ఒకవేళ నాన్ వెజిటేరియన్ అనుకోండి, మళ్ళీ దాంట్లో కూడా కొంతమందికి ఎలర్జెటిక్ ఉంటుంది. ఎగ్జాంపుల్ నాకు సీ ఫుడ్ ఎలర్జీ, ప్రాన్స్ తినను. సో మీరు ఫిష్, చికెన్, మటన్, ప్రాన్, ఎగ్ తింటారా, లేకపోతే మీరు స్టార్టర్స్ చెప్పాలంటే ఏ మీట్లో చెప్తారు, చికెన్లో చెప్తారా, మటన్లో చెప్తారు, దాన్ని పెట్టి మనం చెప్తాం అనమాట. సో అలా అనుకుంటే మా దగ్గర గోల్కొండ కూడా చాలా ఫేమస్ అండి. అవును, అది చెప్తున్నారు కరెక్ట్. రాజుగారి భోజనం అని చెప్పి ఉంటుంది, దాంట్లో 5 రకాల నాన్ వెజ్లు ఉంటాయి. భీమవరం కోడి వేపుడు, తెలంగాణ మాంసం కర్రీ, రాజమండ్రి రొయ్యల వేపుడు, నెల్లూరు చేపల పులుసు, ఎగ్,
అలాగా ఒక 5 నాన్ వెజ్లు పెట్టి ఇదంతా ఒక ప్యాకేజ్ లాగా, ఒక థాలీ ఒక అండి. థాలి. ఆ, మరి సో అంత తినగలరా? తింటారండి, తింటారా? మంచిగా తింటారు, ఓ. చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. అంటే అన్ని రకాలు అంటే ఉంటాయి చాలా కదా. కాస్ట్ ఉంటుంది అది. ఏం లేదండి, 750 రూపీస్ అది. ఓకే. సో మీరు అన్లిమిటెడ్ బఫెట్కి వెళ్ళారంటే ఆ 1199 వేస్తారు. మ్మ్. దాంట్లో ఏం తినాలో తెలీదు. కానీ ఇది థాలి ఇస్ గుడ్ నో. చాలా 750 రూపీస్కి నీకు ఇన్ని రకాల ఇన్ని నాన్ రకాలు వెజ్. ఉంటాయి. అవును, ఇట్స్ అ పార్టీ లాగా అనిపిస్తుందేమో. అవును. అంటే మనం నేమ్కి వివాహ భోజనంబు అనేటప్పటికి జనాలకి భోజనం అనేది ఉంటుంది అనుకుంటారు కాబట్టి కంపల్సరీగా థాలి. ఆ స్పెషల్ థాలీ డిజైన్ చేసాం. దాని గురించి మేము వివాహ భోజనం స్టార్ట్ చేసినప్పుడు ఒక స్పెషల్ థాలీ ప్లేట్ కట్ చేయించుకున్నాము. ఓకే. మేము రాజస్థాన్ వెళ్ళి అండ్ వాళ్ళకి చెప్పాము అనమాట, ఇలాగ ఒక ప్లేట్ నాకు ఇలా కావాలి, సో దట్ ఇవన్నీ పెట్టుకోవడానికి కావాలి అని చెప్పి చేయించుకొని ఫస్ట్ టైం అప్పుడు మార్కెట్లో మనమే తీసుకొని వచ్చాం. ఆ ప్లేట్లో తీసుకొని రాగానే అప్పుడు మనం ట్రయల్ రన్స్ కూడా నడిపాము. ఓకే. నడిపినప్పుడు జనాలు చూసి అసలు షాక్ అయ్యారు, ఏంది ఇది ఇలా ఉంది ప్లేట్ అసలు అని, చాలా బాగుంది. అప్పుడు ఓకే, ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కట్లరీ దగ్గర నుంచి అండి, ఇప్పుడు మీరు కొత్త వివాహ భోజనం వచ్చారు, చూసే గ్లాస్ దగ్గర నుంచి, స్పూన్ దగ్గర నుంచి, ఫోక్ దగ్గర నుంచి మనం ఇలా కావాలి అని చెప్పి డిజైన్ చేయించుకొని ఇలా చేసుకొని అయ్యే తప్ప డైరెక్ట్గా మార్కెట్లో తీసుకొచ్చి పెట్టుకునే కాదు. అంటే అంటే ఇంత గొప్ప జర్నీ రావాలి, ఇంత బ్రాండ్ నేమ్ బిల్డ్ అవ్వాలంటే ఒక 20 ఏళ్ళు బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది అంటారు. అంటే అలా ఉంటుంది అనుకారు. ప్యాషన్ అంటే మెయిన్ అండి. ఆ, మనకి ఫుడ్ పైన ప్యాషన్ ఉండాలి, తెలిసి ఉండాలి. ఒకటి ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీ అనేది ఒక ఫైర్. అవును. అది ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందో. ఇప్పుడు రెగ్యులర్గా హైదరాబాద్లో చెకింగ్స్ జరుగుతూ ఉంటాయి. అవును, ఆ చెకింగ్స్ జరిగినప్పుడు ఎప్పుడన్నా మీకు ప్రాబ్లం అయిందా? ఒకసారి అయింది సార్, మన దగ్గర కూడా వచ్చారు. బట్ ఏమైపోయిందంటే ఒక చిట్టిముత్యాల బ్యాగ్, అన్ఓపెన్డ్ బ్యాగ్, ఓపెన్ చేయలేదు, అలానే ఉండిపోయింది. అంటే ఒక చిట్టి ముత్యాలు అంటే రైస్, జీరా సాంబార్ రైస్ అంటాం కదా. ఓకే. సో మనకి సప్లయర్స్ చాలామంది వస్తూ ఉంటారు కదా సార్. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే కొన్ని శాంపుల్స్ ఇస్తారు, తీసుకోండి ట్రై చేయండి అని చెప్పి. సో ఆ బ్యాగ్ ఏం చేశారు వీళ్ళు, మనం వాడము ఆ బ్రాండ్, మనకు నచ్చలేదు, సో పక్కకు పాడేశారు. అది ఎక్స్పైర్ డేట్ ఉండే వాళ్ళు వచ్చినప్పుడు. సో దాని గురించి బాగా చేశారు. బట్ మేము చెప్పేటప్పటికి వాళ్ళకు కూడా అర్థమైంది, ఓకే యూస్ చేస్తున్నారంటే ఈ బ్రాండ్ యూస్ చేయట్లేదు, మనం యూస్ చేసే బ్రాండ్ వేరే, ఇది వేరే బ్రాండ్, ఓపెన్ లేదు, ఇవన్నీ చూసుకున్నారు. ఫస్ట్ ఇష్యూ చేసి దాని తర్వాత వెన్ దేర్ అండ్ ఎక్స్ప్లెయిన్ అందరికి వాళ్ళకి అర్థమైపోయింది. సో అక్కడికి ఆ మ్యాటర్ డైల్యూట్ అయిపోయింది. కానీ అది చాలా చిన్న విషయం యాక్చువల్లీ. అవును, కానీ బయటకు వచ్చినప్పుడు చాలా డ్యామేజ్ అవుతుంది. అవును. దాన్ని ఎలాగ మీరు డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేస్తారు? సార్ డ్యామేజ్ అనేది రెండు విషయాలు సార్. మనకి నెగిటివ్గా వెళ్ళినప్పుడు మనం ఏం చేయలేము. ఇప్పుడు ఒకటి సార్, అంటే ఫుడ్ ఇండస్ట్రీ అని ఇక్కడ ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చాడు, తిన్నారు, ఆయన కూడా ఇప్పుడు మార్కెట్ ఎలా అయిపోయిందంటే మొత్తం ఇన్స్టాగ్రామ్ మార్కెట్ అయిపోయింది, ఫేస్బుక్ మార్కెట్ అయిపోయింది కదా. సోషల్ మీడియా. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు సార్, మీరు మీ వైఫ్ మీ పిల్లలు ఉన్నారు, మీకు స్వీట్ ఇష్టమై ఉండొచ్చు, ఆవిడకి హాట్ ఇష్టమై ఉండొచ్చు, పిల్లలకి వేరేలాగా ఉంటుంది. ఒకటే ఫ్యామిలీలో ఉండి ఒకటే టంగ్ ఉండదు మనకి, కరెక్ట్. టేస్ట్ బర్డ్స్ వేరే ఉంటాయి కదా. సో మీకు నచ్చింది అంటారు, మీరు రివ్యూ రాస్తారు, బాగుంది అని రాస్తారు. మీ వైఫ్ వచ్చేసి నాకు చాలా తీయగా అనిపించింది అని రాస్తారు. సో నెగిటివ్ రాస్తారు, కొంతమంది పాజిటివ్స్ రాస్తారు కదా. సో అందరినీ తీసుకోవాలి. సో మార్కెట్ అనేది మనకి చిన్న బేబీనే సార్, అదే అనేది అందుకని చిన్న బేబీ. ఎందుకంటే ఎలా వచ్చినా సరే మనం దాన్ని సెట్ చేసుకోవాలి, ఫ్రంట్కి వెళ్ళాలి. సో తప్పులు అనేవి ఎవ్రీడే అందరికీ జరుగుతూనే ఉంటాయి సార్. నేను ఇంకా లెర్నింగ్, నాకు 14 ఏజ్, ఇంకా చిన్నపిల్లని నేను నేర్చుకుంటూనే ఉంటాను ఎవ్రీడే. నేను చూసి చెప్పాలంటే ఈరోజు మార్నింగ్ కూడా ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర కూడా చూసి, అబ్బా ఇది కూడా ఇలా ఉంటుంది కదా, మనం ఎందుకు చేయట్లేదు అనేది నేర్చుకున్నాను. సో మీరు ఇప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేయడానికి ఎక్కడెక్కడ టేస్టులు ఎంజాయ్ చేస్తారు, ఎలాగా వీటిని పడతారు మీరు? సార్ ఒకటి ఏంటంటే నేను అన్ని ప్లేసులకి వెళ్తాను సార్, అన్ని రెస్టారెంట్స్, బయట దేశాలు, మన ఊర్లోని పల్లెటూరులోని అరకులోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చీమలతో ఏదో కూరని పెట్టారు సార్. చీమలతో తినాలా వద్దా కానీ ట్రై చేయడం తప్పలేదు. చీమలతో తిన్నారా? తిన్నాను, తప్పదు. ఎలా ఉంది? ఏ టేస్ట్ ఎలా ఉంటుంది సార్ తెలియదు. అదే అంటే వాళ్ళకి దొరికే మీట్ కట్ సార్ అది. సో చీమలు దొరుకుతాయి, చీమలతో వాళ్ళు బ్లాక్ కలర్ వేరే డిఫరెంట్గా ఉన్నాయి సార్ చీమలు కూడా, గండు చీమలు పెద్ద పెద్ద. ఓకే, అలాంటి అన్ని చోట్ల ఉంటాయి. ఇప్పుడు వేరే దేశాల్లో దాంతో కూరలు ఉండారంటే నేను ఫస్ట్ టైం వింటున్నాను. నేను చాలా ఉన్నాయి సార్ అలాగా తెలియని డిష్. అంటే ఎందుకు మన తెలుగు సాంప్రదాయంలోనే, ఆంధ్రాలోనే, లేకపోతే తెలంగాణలో, రాయలసీమలో తెలియని డిషెస్ ఎన్ని ఉన్నాయంటే, మన ఒక ఛానల్ సార్ వచ్చి మాట్లాడుతూ ఉంటే
నేను చెప్తా ఉంటే ఆయన షాక్ అయ్యారు, ఆయన చెప్తా ఉంటే నేను షాక్ అయ్యాను. ఇలాంటివి ఉండేవి కదా! హ్మ్. ఇప్పుడు ఏమైపోయినాయి? పాత్రలు ఏమైపోయినాయి? హ్మ్. మనం అన్ని స్టీల్ పాత్రల్లో వండుకుంటున్నాం. అప్పుడు లేవు. అవును. ఇత్తడిలో వండుకుంటున్నాం. అయి లేవు. మట్టి. మట్టి ఏమైపోయినాయి అన్నీని ఇప్పుడు లేవు. సో, అయన్నీ ప్రతి ఒక్కటి టేస్ట్ చూస్తాం సార్. కంపల్సరీగా చూస్తాము. ఎళ్తారు. మా వోళ్ళు షెఫ్ టూర్‌కెళ్తారు. ఫుడ్ కాంపిటీషన్స్ పెడతారు. హ్మ్. ఊర్లోకెళ్తాము. ఫుడ్ కాంపిటీషన్ పెడతాము. ఆళ్ళందరికీ రెసిపీ రాయించుకొని ఆళ్ళ ఇంట్లోంచే తీసుకొని రమ్మంటాం వండుకొని. ఓకే. వచ్చి వాళ్ళందరికీ మేము మంచిగా షెఫ్ ఇయన్నీ కొట్టిస్తాం. ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ? ఇది పర్టిక్యులర్ పలానా టైం అని ఏమైనా 3 జరుగుతదా? మంత్స్‌కొకసారో, 4 మంత్స్‌కొకసారి అంటే మా వాళ్ళందరికీ టీమ్ అందరికీ కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు, మ్యారేజ్ సీజన్ లేనప్పుడు, ఓకే. లేకపోతే అలాంటి టైంలో మొన్న నెల్లూరులోనో ఎక్కడో పెట్టారు, గుంటూరులో పెట్టారు. వాళ్ళేంటంటే లేడీస్ ఉంటారు, జెంట్స్ వస్తారు. చెప్తే నమ్మరు జెంట్స్ చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు. హ్మ్. రెసిపీ రాసుకొనొస్తారు. హ్మ్. మొన్న మేడి పండు ఉంటది కదా సార్! ఆ! మేడి పండుతో పచ్చడి చేసుకొనొచ్చింది ఒక ఆవిడ. అబ్బా! వాళ్ళ ఈ మేడిపండు పచ్చడి కూడా నేను వినలా. అది తింటాం మామూలుగా. ఆళ్ళ తాతమ్మ వాళ్ళు ఎవరో చేసేవారంట. హ్మ్. ఆమె ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అసలు మేము షాక్ అయ్యాము. హ్మ్. మేడి పండు ఏంటి? అసలు పచ్చడి ఏంటి? హ్మ్. సో, వాళ్ళు రెసిపీస్ రాసుకొని వస్తారు. మా వాళ్ళు నేర్చుకుంటారు. ఓకే. ఒక రెసిపీ చూస్తారు. కానీ వీళ్ళు టేస్ట్ చేస్తారా? అయ్యో! కంపల్సరీగా. హ్మ్. ప్రతి ఒక్క డిష్ అంటే జడ్జెస్ లాగా కూడా వెళ్తారు కదా సార్! ఓకే. ప్రతి ఒక్క డిష్ టేస్ట్ చేస్తారు. ఏది బావుంది? దాంట్లో ఏమి ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవచ్చు? ఒకవేళ మీరు ఒక డిష్ చేశారు. ఈళ్ళందరూ ఒక మంచి సంజయ్ కుమార్ గారు వస్తారు. వీళ్ళు చాలా పెద్ద పెద్దోళ్ళు అందరూ కలిసే ఎళ్తారు. హ్మ్. ఎళ్లి బాగోలేదనుకోండి, దీంట్లో ఇది ఇంకా చేయొచ్చు అని జెప్తారు. ఇలా చేస్తే ఇంకా బావుంటది అని అంటే ఇలా జెప్తారు. కొత్త కొత్త టేస్ట్ బడ్స్ ఇయన్నీ విన్నప్పుడు హ్మ్. మైండ్‌లో అరే! ఇది మనం దానిలో మనం ఇంట్రొడ్యూస్ చేద్దామా అనుకుని అలా ఇంట్రొడ్యూస్ చేసి ఏదన్నా సక్సెస్ అయినయి ఉన్నాయా? అయ్యో! పొలం గట్టు కోడి పొలం అని జెప్పి మా దగ్గర అవును. ఒక పలావ్ వేస్తాం సార్. ఒక ఆవిడ దగ్గర నాకు తెలిసి వరంగల్ నుంచో ఎక్కడో ఒక కుండలో వండుకొనొచ్చింది. ఓకే. అంటే పేరు ఆవిడ పెట్టలేదు. పేరు మనం పెట్టుకున్నాము. ఆ పలావ్ ఆవిడ వండుకొచ్చిన స్టైలు, అరోమా గాని అసలా ఆ రోజు ఆమె గెలిచింది. అసలు మేము షాక్ అయిపోయాం. ఇంత బావుందేంటి అని జెప్పి. హ్మ్. ఆవిడ ఇంకోటేంటి ఇప్పుడు మనము దాంట్లో పైన అరటాకేసేసి హ్మ్. ఉల్లిపాయలుంటాయి గదా! హ్మ్. 4 మనం ఇంట్లో కోసుకుంటాం కదా! 4 ముక్కల కింద చీలికల్లా చీలేసి పచ్చిమిరపకాయలు పైన పెట్టేసి హ్మ్. దానిపైన మూటెట్టేసి దానిపైన ఇంకో అరటాకెట్టేసి మూట పెట్టేసింది. హ్మ్. అవి ఉల్లిపాయలు కూడా ఆవిరికి మగ్గినియి. ఆ! ఆవిరికి మగ్గితే ట్రాన్స్‌పరెంట్ అయిపోతాయి గదా! ఆ అవును. టేస్ట్ వేరే వచ్చేసిద్ది. సో, కరెక్ట్ ఆవిరితోనే ఉడికినయి. అది చాలా బాగుండేదనమాట. అలాంటివి వచ్చిన డిషెసే ఇవన్నీని. ఎక్స్‌పెరిమెంట్ అయితే ఎవ్రీ డే ఉంటది సార్. మా ఎంప్లాయీస్ ఉంటారు కదా! వాళ్ళకి మంత్లీ మేమిప్పుడు అనంతపురం ఎళ్ళొచ్చాము. అనంతపూర్‌లో కూడా ఒక షెఫ్ కాంపిటీషన్ లాగా పెడతామనమాట ఎళ్ళినప్పుడు. మేమెళ్ళినప్పుడే ఉంటుంది అది హ్మ్. ఆళ్ళకి. ఓకే. ఒక ఒక డిష్, ఒక స్టార్టర్, ఒక మెయిన్ కోర్స్. అదిష్టం అది. విత్ ఈ జర్నీలో సార్. అబ్బా! ఇది కదా లైఫ్ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. హ్మ్. చాలా బాగుంది. నేను అనుకున్న జాబ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను. అనుకునే మూమెంట్ ఎప్పుడొచ్చింది మీకు? సార్ ఎంజాయ్‌మెంట్ అనేది కష్టం సార్. అవునా? హోటల్ ఇండస్ట్రీలో ఆ! ఎంజాయ్ చెయ్యాలి అనేది ఏ రోజు లేదు. అంటే చిన్న బేబీ సార్. ఇప్పుడు నాకు 7 బేబీస్ ఉన్నారు. హుహు. అది కాకుండా నాకు సొంతంగా చిన్న పాప ఉంది. చిన్న పాప. అవును. సో, ఈళ్ళందరిని చూసుకోవాలి అంటే ఎంజాయ్‌మెంట్ అనేది ఏ హోటలియర్‌కైనా సరే చాలా దూరం. కష్టం గూడా. హ్మ్. అంటే ఎప్పుడో ఈ గురువారమో, బుధవారం ఏం లేని టైంలో మాత్రం ఉండాలి. లేకపోతే వీకెండ్ కంపల్సరీ రెస్టారెంట్స్‌లోనే ఉంటాం. హ్మ్. సో, ఎంజాయ్ చేయాలి అంటే నాకంతా ఎంజాయ్‌మెంట్ మా స్టాఫ్‌తోనే. హ్మ్. ఆళ్ళకి మార్నింగ్ లెగిస్తే అక్కడే ఉంటారు. మేము అక్కడే ఉంటాం. అప్పుడు మరి మీకు సాటర్‌డే, సండే కూడా హాలిడే లేదు. అవును. అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నానని మీ ఇంట్లో వాళ్ళు అనుకోరా? ఎందుకనుకుంటారు సార్. వాళ్ళకి తెలుసు కదా సార్. మా అత్తయ్య గారు కూడా బిజినెస్ ఉమెనే. ఓకే. సో, నా వైఫ్ యాక్సెంచర్‌లో వర్క్ చేస్తారు. ఆవిడకేమో వీకెండ్ ఉంటది ఖాళీ. నేను వీకెండ్ బిజీ అదే ఉంటాను. నేను అడిగింది. అలా ఏం నాకు ఆమె అనుకోరు. అక్సెంచర్‌లో జాబ్ చేస్తారని తెలుసు కాబట్టి ఆ! అడిగాను. గానీ ఏమనుకోరు సార్. షీ ఈజ్ అండర్‌స్టాండింగ్ విమెన్. సో, బిజినెస్ అనేది ఇలానే ఉంటుందని తెలుసు కాబట్టి షీ ఈజ్ గుడ్. ఇప్పుడు చిన్న ఒక టీ పాయింట్ దగ్గర స్టార్ట్ అయిన నాన్నగారు హ్మ్. ఈ రోజున నువ్వున్నావంటే ఆయన ఉన్నట్టే కదా! అంతే కదా సార్. ఆ? అంతే కదా సార్. ఆయన ఎలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు? ఆయన సార్ హ్యాపీ అనేది 2 మూమెంట్స్ సార్ ఆయనకి. అంటే నేను ఫస్ట్ రెస్టారెంట్ స్టార్ట్ చేసినప్పుడు హి వాస్ సో హ్యాపీ దట్ ఐ గాట్ సెటిల్. మంచిగా సెటిల్ అయిపోయాడు ఈడు మంచిగా అయిపోయింది. వాళ్ళు వచ్చారు. ఆ! హ్మ్. దాని తర్వాత ఎప్పుడైతే బయటకొచ్చేసామో ఆ జర్నీలోంచి ఒక 6 మంత్స్ నాకేం లేదు. హ్మ్. ఇంట్లో రూమ్‌లోంచి బయటకి రాలేదు సార్ నేను 6 మంత్స్. ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ వచ్చిన అంటే టైం ఏంటది? ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే అంత సక్సెస్‌ఫుల్ బిజినెస్ మోడల్ స్టార్ట్ చేసాము. కష్టపడ్డాము. డే అండ్ నైట్ కష్టపడ్డాము. 12:30, 1 గంట వరకు ఉండేవాళ్ళం. సరే బయటకొచ్చేసాము.
అయిపోయిన తర్వాత 3 మంత్స్ అయితే అసలు రూమ్‌లోంచే ఉన్నాను. దాని తర్వాత 6 మంత్స్ కూడా ఆ 3 మంత్స్ కూడా ఈ వివాహ భోజనం స్టార్ట్ చేయకముందు ఈ యాదగిరి గారి ఇంటికొచ్చి, "నువ్వు ఇలా ఉంటే కరెక్ట్ కాదు. నేను మిమ్మల్ని నమ్మి కూడా బయటకొచ్చేసాను కాబట్టి, మనం విల్ డూ సంథింగ్" అని చెప్పిన తర్వాత అప్పుడు ఓకే. ఏదో ఒకటి మనకు చేద్దాం. టీమ్ ఉంది. మనకు టీమ్ ఉంది. అండ్ నన్ను నమ్మి కూడా మమ్మల్ని నమ్మి కూడా చాలామంది ఉన్నారు. అంటే స్టాఫ్ కూడా చాలామంది మనల్ని నమ్మొచ్చినోళ్ళు ఉన్నారు. మన గురించి కాకపోయినా వ్యాపారం అనేది వాళ్ళ గురించి స్టార్ట్ చేయాలని చెప్పి అయితే ఇప్పుడు నాకు తెలిసి ఉలవచారు అయిపోయింది. సడన్‌గా మీరు డల్ అయిపోయారు. 6 మంత్స్ ఎవరికీ కనబడలేదు. ఇక్కడ వివాహ భోజనం అనే ఒక పేరు సడన్‌గా సందీప్ కిషన్ ఎలా వచ్చాడు మీ దగ్గరికి? సో, అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అంటే 3 మంత్స్ అయితే నేను ఇంట్లోనే, రూమ్‌లోనే తినడం, మళ్ళీ రూమ్‌లోకి వెళ్ళిపోయి అంటే ఏం చేయాలో తెలియని బాధ. ఎందుకంటే అంత సక్సెస్‌ఫుల్ ఎంపైర్ స్టార్ట్ చేసిన తర్వాత బయటకొచ్చేసి, బయటికెళ్ళి ఏం చూపించుకోవాలి, ఏం చెప్పాలి, అసలు అంటే టోటల్ డౌన్ అయిపోయాను. అప్పుడు ఒకరోజు యాదగిరి గారు వచ్చారు. వచ్చి, "రవి ఇలా కాదు, దిస్ ఇస్ నాట్ ద వే వీ నీడ్ టు బీ. మనల్ని నమ్మి చాలామంది ఉన్నారు. సో, ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాము" అని చెప్పి అప్పుడు నేను యాదగిరి గారు ఒక పెన్ను, పేపర్ పట్టుకొని, ఓం అని రాసుకొని, పేరు అప్పుడు వివాహ భోజనం అని లేదు. ఓకే. పేరేం పెట్టుకోవాలా. ఒక డిజైన్ ఒక ఆర్కిటెక్ట్‌ని పిలిపించుకొని, ఒక మండువాలోగిలి ఇల్లు ఇలాగ పెట్టాలి. జూబ్లీ హిల్స్‌లోనే పెట్టాలి. ఎక్కడ మళ్ళీ పెట్టినా. అదే. ఎందుకంటే ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే తెచ్చుకోవాలి పరువు కూడా. జనాలకు మనం ఇక్కడ పోగొట్టుకున్నాం, ఇక్కడే ఉన్నాం అని తెచ్చుకోవాలి అని చెప్పి ఒక 70 ఇల్లులు తిరిగాను సార్ జూబ్లీ హిల్స్‌లో. 70 సైట్స్. అబ్బా! ఏది సరే కొన్నిటికి డబ్బులు అడ్వాన్స్ ఇచ్చేసాను, వచ్చేసాను. హ్మ్. వచ్చేసిన తర్వాత కూడా పిలిచి అయ్యో! వాళ్ళకేదో ప్రాబ్లమ్సో లేకపోతే ఎక్కడి నుంచో ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ వచ్చో వాళ్ళు డబ్బులు ఇచ్చేసి "వెళ్ళిపోమ్మా వద్దు నేను ఇవ్వలేను నీకు. నాకు వేరే ఫ్రెండ్స్ వద్దని చెప్తున్నారు." కానీ మీకు ఆ ఫ్లాట్స్ కూడా దొరకకుండా చేసింది మీ కాంటెంపరరీ. ఈ బిజినెస్ అనేవి చాలా ఉంటాయి కదా సార్. అట్లా జరిగినాయి అని చెప్పి విన్నా నేను. నిజమే. జరిగాయి సార్. కానీ అప్పుడు తెలిసినప్పుడు కూడా ఎలా ఫీల్ అయ్యారు? సార్ నాకు ఒకటే తెలుసు సార్. ఏదొచ్చినా సరే నేను ఇక్కడ స్టార్ట్ చేయాలి జూబ్లీ హిల్స్‌లో అనుకున్నాను. ఆ ఉద్దేశం ఒకటే ఉండే. ఎవరిచ్చినా ఇవ్వకపోయినా ఎవరో ఒకళ్ళు వస్తారు. మన వెనకాల నుంచుండే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు అని నాకు తెలుసు. అలాగే నుంచున్నారు. ఒక ఆయన వచ్చారు, నుంచున్నారు. ఎవరైనా? అంటే ఇప్పుడు మనం ఎవరైతే ఆ పాట మన రెస్టారెంట్ ఉండేది కదా సార్. దాని ఓనర్ వంశీ అని చెప్పి ఆయన అంటే అప్పటికి ఇంకా సందీప్ రాలేదు, ఎవరు రాలేదు. నేను, యాదగిరి గారు మా ఎర్నింగ్స్ 50 లక్షలు మా చేతిలో ఉండే. సరే మొత్తం అన్నీ ఆయన నా పొలం అమ్మేశారు, మా డాడీ పొలం అమ్మేశారు, ఇల్లు అమ్మేసాము. అవి తీసుకొచ్చేసి ఆయనకు కొంచెం అడ్వాన్స్ ఇచ్చేసి స్టార్ట్ చేసాం. సో అప్పుడు సందీప్ లేడు. దాని తర్వాత ఇలా స్టార్ట్ చేస్తున్నారని చెప్పి తెలిసి వాళ్ళు మళ్ళీ ఆ ఓనర్కి ఇంటర్ప్రెట్ చేశారు. ఇంటర్ప్రెట్ చేస్తే నేను ఆల్రెడీ ఇచ్చేసిన, మీరు ముందు వచ్చి ఉంటే మీకు ఇచ్చి ఉండేవాడిని. ఓకే. సో నాకు ఆ అబ్బాయితో ఏం ప్రాబ్లం లేదు. ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటున్నాడు. ఒక కిరాణా షాప్ ఉంది, పక్కన కిరాణా షాప్ పెడితే నీకేం ప్రాబ్లం? నీ దగ్గరికి వచ్చేవాడు నీ దగ్గరికి వస్తాడు. బంగారం షాప్ ఉంది, ఇప్పుడు బంగారం షాప్ పక్కన పెట్టిన నీకేం ప్రాబ్లం అని అడిగారు. కరెక్ట్గా అడిగారు. ఇంకా అంటే అక్కడ కట్ అయింది. దాని తర్వాత సందీప్ పిలిచారు నన్ను. ఇది హీరో సందీప్ కిషన్. మా సందీప్ కిషన్ ఆయనతో ఎప్పటి నుంచో పరిచయం అయితే పిలిచారు. "రవి ఏంటి రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావంట, ఏంటి నాకు చాలా ఇంట్రెస్ట్ ఫుడ్ ఇండస్ట్రీ అంటే చెప్పు" అన్నారు. చెప్పు అంటే మన సినిమా కథ చెప్పినట్టే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇంత బడ్జెట్ అనుకుంటున్నాను, మీరు పార్ట్ అవ్వాలి అంటే మీకు ఎంత షేర్ కావాలి, మేమైతే ఇంత తీసుకొని ఉంటున్నాము, నేను యాదగిరి గారు, మీకు ఇంత ఇస్తాను కావాలంటే ఓకేనా అంటే సరే అన్నారు. ఆలోచించుకొని చెప్తా అన్నారు. పాపం ఆయన కూడా అంటే అప్పుడే ఇంకా ఆయన సందీప్ కిషన్ ఇన్వెస్టర్ అండి. ఆయన పాపం ఆయన హౌస్ తాకట్టు పెట్టి వాళ్ళ డాడీని మమ్మీని ఒప్పించి నా పైన నమ్మకం ఉందని చెప్పి, పార్ట్నర్షిప్ అంటే నమ్మకం, నాకు రవి పైన నమ్మకం ఉంది, నేను పెడతాను అని చెప్పి సందీప్ ఉన్న ఒకటే ఇల్లు అప్పుడు పాపం ఆయనకి ఆ ఇల్లు కూడా తాకట్టు పెట్టి దెన్ ఆ డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేశారు. సో ఆయన కూడా అడ్వాంటేజ్. దాని తర్వాత ఇంకొంచెం ఇష్యూస్ వచ్చినాయి. అవన్నీ వచ్చేటప్పటికి ఇంకా అమిత్ గారు అని చెప్పి చెప్పాలంటే నాకు గాడ్ ఫాదర్ అనమాట. మా డాడీ తర్వాత యాదగిరి గారి తర్వాత ఆయనే. ఓకే. సో ఆయన వెన్ హీ కేమ్ ఇన్ టు బిజినెస్ పక్కనున్న గోలలు గీలలు ఉంటాయి కదా, అన్నీ హోమ్ ఫట్ ఆయన చూసుకునేవాడు అన్నీ. అదే పిల్లర్ అన్నారు కదా సార్. అందుకే నేను రెస్టారెంట్ చూసుకుంటాను సార్. నాకు తెలిసిన ఒక పెద్ద పని ఏంటంటే స్టాఫ్ని చూసుకోవడం, రెస్టారెంట్ చూసుకోవడం, రన్ చేయడం. హెచ్ఆర్ కాబట్టి హెచ్ఆర్. అండ్ ఇంకొకటి
గెస్ట్‌తో మాట్లాడతాం. హ్మ్. గెస్ట్‌ని ఎలా డీల్ చేయాలి, పాజిటివ్స్ ఉంటాయి, నెగెటివ్స్ ఉంటాయి, ఫీడ్‌బ్యాక్స్, రివ్యూస్. యాదగిరి గారికి తెలిసింది కిచెన్. కిచెన్. సందీప్‌కి తెలిసింది మార్కెటింగ్. కరెక్ట్. ఔట్ సైడ్ ఫోర్సెస్, హెడేక్స్ ఏమైనా ఉంటే అమిత్ గారు. సూపర్. అంతే అందుకని మీది అంత ఫాస్ట్‌గా గ్రో అయింది. మార్కెటింగ్‌లో కూడా చాలా ఫాస్ట్‌గా వినపడింది. అవును. సూపర్. అయితే మీరన్నీ తాకట్లు పెట్టి, మీ దగ్గరున్న ఎర్నింగ్స్ అన్నీ పెట్టి అన్నీ చేశారు కదా! అవును సార్. అన్నీ సెట్ అయినాయి అప్పుడే సెట్ అయిపోయినాయి సార్. వెంటనే. 9 మంత్స్‌కే. అంటే అప్పట్లో ఇన్వెస్ట్‌మెంట్స్ చాలా తక్కువ సార్. తక్కువ. తక్కువ. ఇప్పుడు ఇట్స్ లైక్ హ్యూజ్. ఇప్పుడు చాలా అంటే ఇప్పుడు అడ్వాన్సులకే కోట్ల రూపాయలు పెట్టే పరిస్థితి వచ్చేసింది. అవును. అవును. కానీ హైదరాబాద్ మార్కెట్‌లో నాకు తెలిసి ఏ ఫుడ్ అయినా సూపర్ బంపర్ అనుకుంటే ఒక 5, 6 నెలలు చాలా జోష్‌గా ఉంటది. 6 నెలల తర్వాత మొత్తం డౌన్ అయిపోతది. అవును. ఇప్పుడు కోట్లు పెట్టిన వాటిని 20,00,000కి, 30,00,000కి కొంటారా అని బతిమిలాడుకుంటా ఉంటారు. అవును సార్. 90% రెస్టారెంట్ల పరిస్థితి ఇదే. అవును సార్. రైట్? కంపల్సరీగా. 100%? 100% సార్ అది. ఇలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఇంత ఎదురొడ్డి పోరాడి అవును సార్. మీరు అలా స్టాండర్డ్‌గా నించున్నారంటే ఈ నలుగురు ఉండటం బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు ఆల్రెడీ వంట గురించి తెలియటం వల్లేనంటారా? ఇంకేమైనా ఉందా? సార్ అది కాదు. అలానే కాదు సార్. ఇవి కాకుండా సార్ ఎవ్రీడే రన్నింగే సార్ మాకు. ఆ! సో, ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది సార్. మనం ఎంత ఇస్తామో మనకు అంత ఇస్తది. మనం లవ్ ఇచ్చామంటే లవ్ ఇస్తది, హేట్ ఇస్తే హేట్ ఇస్తది. అలానే ఉంటుంది. సో, ఇప్పుడు మార్కెట్ కూడా ఎలా అయిపోయిందంటే ఇన్‌స్టాగ్రామ్ మార్కెట్ అయిపోయింది సార్. ఈ స్విగ్గీ, జొమాటో ఇయన్నీ వచ్చినప్పుడు కూడా. సో, మార్కెట్ అనేది మనము ఎంత కరెక్ట్‌గా డబ్బులు ఎంత మంచిగా ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి స్టార్ట్ చేసిన తర్వాత మనకు కావాల్సింది అక్కడ ఉండాల్సింది టైం సార్. కరెక్ట్. జనాల దగ్గర టైం తప్ప అన్నీ ఉన్నాయి. అవును. టైం లేకపోవడం వల్ల జనాలు అక్కడ కూర్చొని వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల బిజినెస్ అన్నీ కూడా ఎలా అయితే స్టార్ట్ అవుతున్నాయో అలానే వెనక్కి ఆవిరైపోతున్నాయి. అండ్ కరెక్ట్. అయితే ఇప్పుడు ఇందులో ఇప్పుడు మీకు ఇందాక మాట్లాడినట్టు స్విగ్గీ, జొమాటోలు ఇవన్నీ స్టార్టప్‌లు చాలా ఉన్నాయి కదా! అవును సార్. వీటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయని క్లయింట్స్, కస్టమర్స్ మీకు చెప్తా ఉంటారా ఫీడ్‌బ్యాక్? అంటే ప్రాబ్లమ్ అని సార్ ఒకటేంటంటే ఇప్పుడు మనకి శివ గారు స్విగ్గీ ఇంకా జొమాటో గానీ ఇయన్నీ ఏంటంటే మనకి థర్డ్ పార్టీ. ఓకే. మనకేంటంటే మనం రెస్టారెంట్‌లో మన కస్టమర్స్, మన వాకింగ్ కస్టమర్స్ మనం ఎంత చేసుకుంటున్నామో అంత. ఆ బయటియి వచ్చే అన్నీ ఎక్స్‌ట్రానే కదా సార్ మనకి. కరెక్ట్. వాళ్ళు కూడా దే హావ్ ఇన్వెస్టెడ్ క్రోర్స్ ఇంటూ దేర్ బిజినెస్. అంటే నేను ఐయామ్ మైండ్ టు సే నేను నా వేరే ఉద్దేశ్యం కాదు. ఆ! సార్. ఇప్పుడు కస్టమర్లు మీకు ఆర్డర్ చెప్పిన వాళ్ళు హ్మ్. ఇలా లేట్ అవుతుందనో లేకపోతే అట్లానో ఆ కంప్లెయింట్స్ కూడా మీ మీదకి వస్తాయా అని అడుగుతున్నాను. వస్తాయి సార్. ఎందుకంటే ఒకవేళ రైడర్ లేట్ అవ్వచ్చు, ఇయన్నీ అవ్వచ్చు. బట్ మనం వాటిని ఎలా హ్యాండిల్ డీల్ చేస్తారు మీరు? అంటే మాక్సిమం స్విగ్గీ ఆర్ జొమాటో వాళ్ళకే కాల్స్ ఎళ్తాయి. మా దగ్గర నుంచి ఏంటంటే ఫుడ్ ఆన్ టైమ్ ప్రిపరేషన్ ఇచ్చేసి ఆళ్ళకి ఇవ్వడమే మా పని. ఓకే. ఒక సర్ప్రైజ్ నెంబర్ చెప్పండి. ఒక రోజులో మీరు ఊహించని బిల్ చేశాను అంటే సింగిల్ బిల్ అంటారా? సింగిల్ బిల్ కాదు. ఓకే. ఒక టోటల్ టోటల్. టోటల్ బిల్లు అసల నేను ఇంత నంబర్ ఎప్పుడు చూడలేదన్నట్టుగా హ్మ్. ఈ కెరియర్‌లో అలాంటి నంబర్ ఏమైనా చూసారా? చూసాను సార్. ఒకటే రోజులో చూసాను. ఎంత? అంటే న్యూ ఇయర్ ఏప్రిల్ జనవరి 1 చూసాను. 12 చూసాను. 12,00,000 ఆ! 12,00,000 ఒక్క రోజు అమ్మారు. ఒకరోజు. ఓహ్ మై గాడ్! హ్మ్. అలానే పోగొట్టుకోవడం కూడా ఒకటే రోజు హ్మ్. 18 పోగొట్టుకున్నా. ఎట్లా అది? 18,00,000 ఎలా పోతాయి? సో, ఒక ఈవెంట్ చేసాం సార్. న్యూ ఇయర్ పార్టీ 31st అంటే ఇది ఫస్ట్ కదా! హ్మ్. 31st నైట్ చేసాం. ఓకే. ఒక పెద్ద పార్టీ చేసాము. ఆ రోజు మొత్తం అన్ని ఫుడ్డు ఇయన్నీ పెట్టి 28,00,000 మొత్తం అక్కడి నుంచి ఇక్కడి నుంచి అందరి దగ్గర నుంచి తెచ్చేసి పెట్టాము. హ్మ్. 10,00,000 వచ్చినాయి. అయ్య బాబోయ్! ఎక్కడ పెట్టారు ఇది? ఆ? ఎక్కడిది? గంధర్వ మహల్ అని చెప్పి ఓకే. మన లక్ష్మి గారిది అక్కడ పార్టీ 31st న్యూ ఇయర్ పార్టీ మణికొండ గంధర్వ యాహ్! మహల్‌లో. దాంట్లో పెట్టాము. 28,00,000 మొత్తం అందరూ ఎవరి దగ్గర ఫ్రెండ్స్ అడిగినా గానీ ఆళ్ళ దగ్గర నుంచి, ఈళ్ళ దగ్గర నుంచి తెచ్చి పెట్టాము. 28 పెట్టాము. 10 వచ్చినియి. 18 పోయినియి. 18లో కూడా మళ్ళీ ఏంటి సరే మనం రికవర్ చేసుకోవడానికి ఆల్కహాల్ మిగిలింది అయన్నీ అనుకోని ఒక రూమ్‌లో ఆల్కహాల్ పెట్టేసి రేపు వస్తామని చెప్పి ఒకడిని పెట్టేసి వెళ్ళిపోయాం. అది సినిమా సెట్ కదా! హ్మ్. సినిమా లాగానే అయింది. సినిమా లాగానే. అదేంటి ఫ్రంటే డోరు. ఎనకాలన్నీ తడకలే కదా! తడకలు లేపుకోవడం మందు మాయ. మందు మాయ. సో, మొత్తం పోయింది. 18,00,000 ఒకటే రోజు నైట్. అప్పుడు పోలీస్ కేస్ గాని ఏం పెట్టలేదా? పెట్టాం. సరే ఎవరి పైన పెడతాము? అది. ఇంకా అంటే అది మన బ్యాడ్ లక్ సార్ అదే అనేది. అన్నీ మన చేతిలోనే ఉంటాయి సార్. మనం చేసుకోవాలి అనుకుంటే వస్తాయి. లేదు అనుకుంటే రావు. అంతే. సూపర్. అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్‌లో సార్. మీరు మా టాక్ తెలుగు ప్రేక్షకులకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? సార్ రెస్టారెంట్ ఇండస్ట్రీ అనేది దాని గురించే చెప్తాను.
రెస్టారెంట్ ఇండస్ట్రీలో 3 థింగ్స్ ఉంటాయి సార్. ఒక రెస్టారెంట్ ఎవరైనా సరే, ఒక పర్సన్ ఐటీ ఎంప్లాయీ అయినా ఎవరైనా సరే రెస్టారెంట్ ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటే టైం ఉండాలి సార్. నేను కూర్చొని చేసుకోగలుగుతాను అనేది ఉండాలి. ఆడికి తెలిసి ఉండాలి ఫస్ట్. సెకండ్‌ది తెలిసి లేనిది నాకు తెలీదు పని. నేను చెయ్యను సార్. నాకు తెలియకపోతే నేను చేయను. ఎందుకంటే నాకు ఐ డోంట్ వాంట్ ఇట్ టు లూజ్. ఇప్పుడు నలుగురు కుర్రోళ్ళు కలిసి 10 లక్షలు పెట్టి మనం ఒక 40 లక్షల్లో ఏదైనా చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒక ఫ్రెండ్‌ని నమ్మి ఎప్పుడు స్టార్ట్ చేయకండి సార్. ఫస్ట్ థింగ్. ఎందుకంటే నేను నా రెస్టారెంట్‌లో ఉన్నప్పుడు మినిమం నెల వచ్చేటప్పటికి ఒక 10 మందో 12 మందో అన్నా నేను ఇలా స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్పి సలహా ఇవ్వడానికి వస్తారు. నేను అలా ఫస్ట్ నెగిటివే చెప్తా. ఎందుకంటే వాళ్ళకి అండర్స్టాండ్ అవ్వాలి సార్. వాడికి ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయని ముందు చెప్పి తర్వాత పాజిటివ్స్ చెప్తారు. దాని తర్వాత చాలామంది వస్తారు మళ్ళీ పెట్టిన తర్వాత కూడా చెప్పిన తర్వాత అన్న నువ్వు ఆ రోజు చెప్పావు, ఆ ఫ్రెండ్ని నమ్మి పెట్టాను, 25 లక్షలు పెట్టాను, 30 లక్షలు పెట్టాను. ఆడేం చేస్తాడు 2 రోజుల్లో వెళ్ళిపోతాడు. లేకపోతే ఆడు ఫుల్ తాగుతా కూర్చుంటాడు, వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. వీడి పరిస్థితి ఏంటి? నమ్మి పెట్టాడు, పాపం వీడు బిజినెస్ అమ్ముకోవడానికి రావాలంతే. సో ఫస్ట్ టైం ఉండాలి సార్. ఇండస్ట్రీలోకి రావాలి అంటే టైం ఉండాలి. చూసుకొని ఏమంటారు ఏదైతే బిజినెస్ ఉందో దానికి తెలిసి ఉండాలి. ఇంకొకటి లైఫ్ అనేది రెస్టారెంట్ ఇండస్ట్రీలో చాలా ఇది సార్. సో ఆ టైం స్పెండ్ చేస్తాం లేకపోతే మనం రెస్టారెంట్ ఇండస్ట్రీలోకి రావాల్సిన అవసరం ఇప్పుడు మీరు పర్ మంత్ సార్. ఒక పర్ మంత్కి వచ్చేసరికి మినిమం ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది మీకు? సార్ శాలరీస్ ఉంటాయి సార్. ఒకటి అని కాదు, చాలా ఉంటాయి. మనకు వచ్చేది ఓన్లీ సేలే. శాలరీస్ ఉంటాయి, రెంట్ ఉంటుంది, పవర్ బిల్లు, వాటర్ బిల్లు. ఒకవేళ వాటర్ కొంచెం మంచిగా పడ్డాయని కొన్ని వాటర్ బిల్లు ఉండదు, లేకపోతే వాటర్ బిల్ కట్టాలి. మళ్ళీ వ్యాలెట్ పార్కింగ్ ఉంటుంది, వ్యాలెట్ పార్కింగ్ రెంట్ ఉంటుంది. మళ్ళీ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఓ చెట్టు ఉంటుంది, మొన్న మా దగ్గర ఒక పెద్ద చెట్టు పెట్టాము, తీసుకొచ్చి ఆ దగ్గర 12,000 ఉంటుంది. వీళ్ళు సరిగ్గా నీళ్ళు పోయకపోవడం వల్ల చెట్టు చచ్చిపోయింది. సో బాగా అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఎవరికి తెలీదు. సో మళ్ళీ పర్చేజెస్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే నేను ఒక రెస్టారెంట్ గురించి చెప్తాను సార్. మొన్న ఒకసారి నా ఫ్రెండ్ ఒక ఆవిడ వచ్చి మాట్లాడింది. ఆవిడకి తెలియదు, ఏం తెలియకుండా 30 లక్షలు అయ్యేకి ఇచ్చాను, 90 లక్షలు ఇన్వెస్ట్ చేసింది. అబ్బా! అంటే పక్కన వాళ్ళు తెలియని వాళ్ళు ముంచేశారు. సో పెట్టారు, ఏం పెట్టారు, మొత్తం వాళ్ళ ఎక్స్పెండిచర్ దగ్గర 45 లక్షలు నెలకి. 45 లక్షలు. ఫస్ట్ నెల 20 లక్షలు చేశారు, 2 నెలలు 22 లక్షలు చేశారు. చేతి నుంచి 70 లక్షలు పడ్డాయి మొత్తం అన్నీ కలుపుకొని. 3 నెలలు క్లోజ్ చేశారు. బా! ఆ రెస్టారెంట్ పేరు నాకు తెలుసు, ఆమె నాకు తెలుసు. సో ఇలాగా అంటే చాలా ఉంటాయి సార్. కానీ మనకి ఆ శక్తి ఉండాలి సార్. ఎగ్జాంపుల్ కరోనా టైంలో చెప్తాను నమ్మరు, నా చేతి నుంచి ఎగ్జాక్ట్ ఆ 2 months పీరియడ్లో 70 లక్షలు 2 సార్లకి 70 లక్షలు పడ్డాయి. ఆ టైంలో ఎన్ని రెస్టారెంట్స్ మూసుకుపోయినాయి, కానీ మనం అలా నుంచోగలిగాం. ఎందుకంటే జనాల్ని నమ్మి, మనల్ని నమ్మి స్టాఫ్ ఉన్నారు, మనల్ని నమ్మి ఓనర్స్ ఉన్నారు, వాళ్ళకి రెంట్ ఇచ్చుకోవాలి, శాలరీ ఇచ్చుకోవాలి, మనం బిజినెస్ చేయాలి. ముందరికి వెళ్ళాలంటే స్టడీ ఉంటేనే అవుతుంది. సరే అని చెప్పి అన్నీ మళ్ళీ పెట్టి అప్పుడు ఒక 3 years వచ్చిన డబ్బులన్నీ మొత్తం అందరం పార్ట్నర్స్ దగ్గర తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చుకొని మళ్ళీ స్టార్ట్ చేసాం. ఓకే. సో అలా. కానీ ఎవ్రీ మంత్ ఇంతనే ఎర్నింగ్స్, ఈ మంత్ ఇలా మిగిలిందనో లేకపోతే ఇట్లా మాట్లాడుకుంటారా, లేకపోతే ఎవ్రీ ఇయర్కి ఒకసారి ఎలా తీసుకుంటారు? అంటే 6 monthsకి ఒకసారి చేస్తాము. కానీ ఏంటంటే పార్ట్నర్స్ అందరికీ ఒకటి నమ్మకం నా పైన. వాళ్ళు అన్నీ మీ మీదే ఉంటుంది, మొత్తం నా పైన ఉంటుంది. ఎవరు కూడా ఇంత ఎందుకు పెట్టావు, ఇంత ఎందుకు పెట్టావు అనేది ఎవరు అడగరు, క్వశ్చన్ చేయరు. సందీప్ అయినా సరే, అమిత్ గారైనా, యాదగిరి గారైనా ఎక్స్పెండిచర్ నాకు తెలిసి నేను ఇది పెడుతున్నాను అన్నారు అనుకోండి, పెట్టరవి అంటారు, పెట్టమంటారు ముందు. అంతేందుకు ఎగ్జాంపుల్ అండి, బెస్ట్ థింగ్, మేము ఎవ్రీడే ఒక్కొక్క రెస్టారెంట్, సందీప్ చాలాసార్లు చెప్పారు టీవీలోని, ఒక్కొక్క రెస్టారెంట్ నుంచి ప్రతిరోజు మేము ఒక 50 మందికో 100 మందికో అన్నదానం చేస్తాం. ప్రతిరోజు సికింద్రాబాద్ నుంచో, జూబ్లీ హిల్స్ నుంచో, తిరుపతి నుంచో, అనంతపూర్ నుంచో, ఏ హాస్పిటల్ దగ్గర లేకపోతే అనాథ శరణాలయానికి ఎక్కడికో తీసుకెళ్ళిస్తాం. ఓకే, అదొక ఎక్స్పెన్సెసే. కానీ మాకు వచ్చే దాంట్లో ఒక పావలా వేయడంలో మాకు తప్పలేదు. రైట్. సో కంపల్సరీగా అది ఇవ్వాలి అని చెప్పి నేను ఒక్కసారి ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోతున్నాయి ఆపేద్దామా అన్నా కానీ పార్ట్నర్స్ ఆపనీయరు. ఇప్పుడు రీసెంట్గా ఈ హైదరాబాద్లో రూల్స్ మారినాయి, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ బ్యాన్ అయింది కాబట్టి ఇక్కడ ఆపాము. కానీ ఇప్పుడు తిరుపతి, అనంతపూర్లో వాళ్ళు చేస్తానే ఉన్నారు. కానీ అంటే దానికి కూడా మంచి పర్ఫెక్ట్గా మీరు హోటల్లో ఏది ఉంటే అదే పెడతారా? అంటే ఫస్ట్
మీకు మనకి సందీప్ చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఫస్ట్ రెస్టారెంట్ 12కి స్టార్ట్ అంటే 11కి సాంబార్ అన్నము, లేకపోతే కొంచెం బగారా రైస్, రైతానో, లేకపోతే పప్పుచారన్నం మా స్పెషలైజ్డ్ అది చేసి డైరెక్ట్‌గా తీసుకొని వెళ్ళి గాంధీ హాస్పిటల్ దగ్గరో, లేకపోతే ఇక్కడికి జూబ్లీహిల్స్ అయితే బసవతారకో, ఎల్‌వి ప్రసాదో ఒక దగ్గర పెట్టుకొని వాళ్ళందరికి వచ్చిన వాళ్ళందరికీ వడ్డిచ్చేసిన తర్వాతనే 12కి వచ్చేస్తారు మళ్ళీ వ్యాన్. వచ్చేసిన తర్వాత మన రెస్టారెంట్ స్టార్ట్ అవుతుంది. సూపర్బ్ అసలు నిజంగా ఇట్స్ అమేజింగ్. ఎందుకంటే ఫుడ్ వేస్ట్ చేయకూడదు అసలు ఫుడ్ని ఇలా మంచిగా లేని వాళ్ళకి పెడతాం అంటే ఆకలితో ఉన్న వాళ్ళు ఆకలి తీర్చడం కంటే గొప్ప అదృష్టమే ఉంటుంది. ఫెంటాస్టిక్ జాబ్. ఇంకోటి ఏం సార్ శివ గారు, అసలు ఫుడ్ వేస్టేజ్ అనేది కాదు అది. మాకు ఏదైతే గెస్ట్లకి మేము వండుకుంటామో గెస్ట్లు నా ఉద్దేశం, నేను గబాల్ అది వచ్చింది కానీ నా పాయింట్, నేను ఇప్పుడు చాలా ఫుడ్ వేస్టేజ్ గురించి మాట్లాడుతున్నాను. నిన్న కూడా నేను చూస్తే గణాంకాలు కోట్ల టన్నుల ఫుడ్ ఇంట్లో నుంచి వేస్ట్ అవుతుంది మన భారతదేశంలో ఎస్పెషల్. ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ మీద నేను మీతో మాట్లాడటానికి అవకాశం లేదు కానీ చెప్తున్నా, అంటే ఫుడ్ వేస్టేజ్ అనేది ఎలా ఉంటుంది అనేది అది చదివి ఉండటం వల్ల వాళ్ళని వచ్చింది. ఫ్రెష్ ఫుడే సార్. అసలు మేము కూడా తినకముందు వాళ్ళ గురించి ఫ్రెష్గా రైస్ ఇవి వండి మంచి విషయం యాక్చువల్లీ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మేము రెస్టారెంట్ చార్జ్ చేసుకునే వాళ్ళం. సో అది ఒక మనకు వచ్చే రూపాయే సార్, దాంట్లో పావులా మన సమాజానికి ఖర్చు పెడితే తప్పులేదు అనేటట్టు వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళే చెయ్యాలి అన్నారు. ఫస్ట్ ఎవరిది ఆ ప్రపోజల్? ఫస్ట్ అమిత్ గారు, దాని తర్వాత సందీప్. అంటే మా రెస్టారెంట్ ఓపెనింగ్ అప్పుడు సందీప్ చెప్పాడు, దాని తర్వాత కంపల్సరీ చెయ్యాలి అని చెప్పి అమిత్ గారు చెప్పారు. ఏది లేకపోయినా, ఉన్నా లేకపోయినా, బిజినెస్ నడిచినా నడవకపోయినా, కరోనా టైంలో కూడా నేను పర్మిషన్ తీసుకొని కొంతమందికి నేను ఫుడ్ ప్యాకెట్లు తీసుకొని వెళ్ళి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మీ దగ్గర ఇన్ని ఫుడ్స్ రెడీగా ఉంటాయి కదా, దేనికన్నా సరే ఇది మాది, ఇది ఇంకెవరు తయారు చేయకూడదు, ఇది మాది అన్నట్టుగా ఏదైనా ఉంటుందా మీకు? సార్ ఫుడ్ అనేది విషయం సార్. ఏది దేనికి పేటెంట్, ఫుడ్లో వండే దాంట్లో ఎవడో పేటెంట్ తీసుకోలేదు సార్. మనం వండుతున్నామా అంటే మనకన్నా ముందు ఎవడో వండే ఉంటారు, అది వండితేనే మనకు తెలిసి ఉంటుంది. మనం పేర్లు వేరే వేరేగా పెట్టుకుంటాము. మేము చికెన్ దమ్ బిర్యానీ అని పెడతారు, మేము నిజామీ చికెన్ దమ్ బిర్యానీ అంటే నిజామీ ఫ్లేవర్లో ఉంటుంది. నెల్లూరు మాంసం పలావ్, నెల్లూరులో ఎలా అయితే పలావ్ ఎలా అయితే చేస్తారో అదే పలావ్ ఉంటుంది మా దగ్గర. నెల్లూరు చేపల పులుసు అంటారు, అక్కడ ఇప్పుడు చేపల పులుసు అనేది రెగ్యులర్గా పెట్టలేం కదా, నెల్లూరు స్టైల్లో చేస్తాం. గోదావరి చేస్తే గోదావరి స్టైల్ అని పెడతాం. సో వీటికి పేటెంట్స్ తీసుకోవడము అదే నాకు అన్నిటికంటే అదే ఓకే. అదే నాకు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ దగ్గర ఒక మెనూ చదివాను, అన్ని సినిమా పేర్లు ఉన్నాయి, చాలా వెరైటీగా ఉన్నాయి. అది లిక్కర్ మెనూ ఉంది. అదే లిక్కర్ మీద మీకు లిక్కర్ పర్మిషన్ కూడా ఉంటుందా? అవును, అంటే ఓన్లీ జూబ్లీహిల్స్ అవుట్లెట్కే లిక్కర్ పర్మిషన్ ఉంది, వేరే అవుట్లెట్స్కి లేదు. సో దీని పర్మిషన్స్ కోట్లలో ఉంటాయి కదా, అలా కోట్లలో ఏముంది సార్, లక్షల్లోనే. ఎవ్రీ 3 monthsకి ఒకసారి కట్టాల్సి ఉంటుంది కాబట్టి మనకు కూడా, అంటే జూబ్లీహిల్స్ అనేది అప్స్కేల్ మార్కెట్ సార్ మనకి. సో కంపల్సరీగా అప్స్కేల్ మార్కెట్లో మనం అప్స్కేల్లో ఉండాలి అంటే ఆ స్కేల్లో ఉండగలిగితేనే మనం మార్కెట్లో ఉండగలుగుతాం. కానీ మీ దగ్గర ఆ ఫ్లేవరు బార్ ఉన్న ఫీలింగే రాలేదు, అయినా సరే హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయే ఫీలింగ్ అయితే ఉండింది. సో మా పేర్లు కూడా మీరు అన్నట్టు నాకు బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టం సార్. సో మాక్టైల్స్ అన్నిటికీ ఆయన పేర్లో ఉంటాయి. ఏం పేర్లు? కిల్ బిల్ పాండే, జంప్ జిలాని, జఫా. సో ఇవన్నీ ఏంటంటే ఆయనకి ఇష్టమైన పేర్లు మాకు. అవును, ఆయన పేర్లే పెడతాం అనమాట అన్ని. ఓకే. సో అంటే ఒకటి ఎలా అంటే సార్, మనం ఫస్ట్ లిక్కర్ లేదు కదా, లాస్ట్ 1 year నుంచే మనం స్టార్ట్ చేసాం లిక్కర్లోకి కూడా. జూబ్లీహిల్స్లో బార్ పెట్టినప్పుడు పేర్లు పెట్టాలి. ఏం పేర్లు పెడతావు అంటే, మాక్టైల్స్ అనేవి మార్కెట్లో చాలా కష్టం సెల్ చేయడం. ఆల్కహాల్ అంటారా, వాళ్ళు వస్తారు తీసుకుంటారు వెళ్ళిపోతారు. మాక్టైల్స్ కాక్టైల్స్ తీసుకోవాలి అంటే దేర్ హ్యాస్ టు బి సంథింగ్, ఒక సౌండ్ ఉండాలి. ఇప్పుడు ఏమంటారు, ఒక గెస్ట్ వచ్చారు అంటే మేము పెట్టిన తర్వాత ఇది పెట్టకముందు ఏంటంటే ఆ గెస్ట్కి ఏంటంటే చూడగానే పేరు చూడగానే నవ్వు రావాలి, అరే ఇదేంటో ఇది డిఫరెంట్గా తాగాలి అనిపించాలి. సో ఒక పేరుంది పద్మనాభ సింహ అని. అవును, పద్మనాభ సింహ, జంపు జిలానీలు, ఏయో పేర్లు ఉన్నాయి. సో అలాంటి పేర్లు పెట్టాం కదా. ఒక గెస్ట్ వచ్చి ఆయనకు ఆర్డర్ చేయాలంటే పద్మనాభ సింహ అనే సినిమాలో ఎలా ఉంటుంది, పద్మనాభ సింహ అంటారు నాజర్ గారు. సో ఆ వాయిస్లో అది చెప్తే గెస్ట్ ఏమని చెప్పి పద్మనాభ సింహ అన్నారు. సో మేము షాక్ అయిపోయి ఆయన మా గెస్ట్ వచ్చి అయిపోయిన తర్వాత భలే పేర్లు పెట్టారమ్మా మీరు అసలు, అంటే ఆ పేర్లో వాళ్ళు ఇమర్స్ అయిపోతున్నారు, ఆ క్యారెక్టర్లోకి ఊహించుకుంటున్నారు. ఎందుకంటే అది తాగాలి అని చెప్పి కాసేపు ఆ పాజిటివ్ వైబ్ వస్తుంది. ఇప్పుడు ఒక జూబ్లీస్ లాంటిది ప్లేస్లో
ఒక దగ్గర ఉండేది ఇమ్మీడియట్‌గా ఇంకో చోట పెట్టేసి రెనోవేషన్ చేయాలంటే అది ఎలాంటి సిట్యుయేషన్? అంటే ఎట్లా ఫేస్ చేశారు? సో 8 ఇయర్స్ అయిపోయిందని అక్కడ మనకి. సో అయిపోయిన తర్వాత రిలీజ్ అయిపోయింది. సో నెక్స్ట్ పెట్టాలి. ఇప్పుడు వరకు అయింది అంతా ఒక ఎత్తు. వివాహ భోజనం 7 బ్రాంచ్‌లు వచ్చేసినాయి అప్పటికి. అదంతా ఒక ఎత్తు. గానీ ఇది మెయిన్ బ్రాంచ్. ఇది పోగొట్టుకోకూడదు మనం. అవును. సో ఇది పోగొట్టుకోకూడదు అంటే ఆ లేన్‌లోనే ఉండాలి. అవును. ఆ లేన్‌లో ఎప్పుడు చూసినా అక్కడక్కడే ఉండేది. సో అక్కడి నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ కొంచెం ముందరికెళ్ళి ఫస్ట్ ఫ్లోర్‌లో ఒక మంచి 10,000 ఎస్ఎఫ్టీ దొరికింది. సో అక్కడ పెట్టాలి అని చెప్పి చూసి స్టార్ట్ చేసాము. అక్కడ అన్నీ ఎలా అంటే మనకేం తెలియవు అక్కడ ఆ టైంలో. మొత్తం అంతా మనం అన్నీ ఇళ్ళల్లో ఉండి అన్నీ చేసుకున్నాం తప్ప ఇది కమర్షియల్ ప్లేస్. సో ఎలా డిజైన్ చేసుకోవాలి, ఒక ఎలా ఉండాలి అని చెప్పి దాని తర్వాత ఏం చేసాము, భీమవరం వెళ్ళాము మా ఊరు. మండువాలో వీళ్ళు ఉన్నాయి కజిన్స్ వీళ్ళందరికీ. వాళ్ళ దాంట్లో ఏమంటారు మీకు పిల్లర్స్ ఉంటాయి కదా, దూలాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఆర్కిటెక్ట్ ఇవన్నీ చూసి ఆర్కిటెక్ట్ గీసిచ్చేసారు. ఆయనకి ఏమని గీసిచ్చేస్తారు. దాని తర్వాత ఇది ఎక్కడ పెట్టాలి తీసుకొచ్చి అప్పట్లో 100 సంవత్సరాలు కాలం నాటి బర్మా టీక్లు ఇవన్నీ మా అమిత్ గారు మేము వెళ్ళి తీసుకొని వచ్చి పెట్టేసాం. ఓకే. పెట్టి అక్కడ రస్టిక్ లుక్ రావాలి. చివరికి అంటే ఎంత కేర్ తీసుకున్నామంటే జూబ్లీ హిల్స్ కొత్త అవుట్లెట్లో చివరికి లైట్లు కూడా అంటే పెడితే వేరే లైట్లు ఎలా మామూలుగా సీలింగ్లో పెట్టేస్తే అయిపోయేదానికి ఒక లుక్ రావడానికి ఒక వెల్డింగ్తో ఒక ఫ్రేమ్ చేయించుకొని మా ఎవరైతే ఆర్కిటెక్ట్ ఉన్నారో ఆయన ఒక మనిషిని పెట్టి మన పురుకూస్ ఉంటుంది కదా, ఒక్కొక్క పురుకూస్ని కింద పట్టుకోవాలి, పైన పట్టుకోవాలి లూజ్ అవ్వకుండా. ఒక లైట్ చేయడానికి 3 రోజులు పట్టింది. సో అలాగా ప్లస్ మన మామూలుగా అప్పుడు పైన బిందుల్లాగా ఎలా తీసాము పాత ఈ వస్తువులన్నీ మావి తీసుకొచ్చి అక్కడ ఇళ్ళ నుంచి ఆ వస్తువులు ఎలా తీయడానికి లోపల ఏంటంటే ఒక ట్రయాంగిల్ లాగా పెట్టాము. కానీ అది అవ్వట్లేదు, అన్యాచురల్ వచ్చేస్తుంది. సో ఊర్ల నుంచి మళ్ళీ ఊరి నుంచి మన మా ఊర్లో బర్రెలు ఇవన్నీ మేపే వాళ్ళు ఉంటారు, అలాని పిలిపించి ముడులు వేయించుకోవడం మనకు రావు కదా ఇక్కడ సిటీలో. ఆ ముళ్ళు వేసి ఎలా వేయాలి, ఎలా హ్యాంగ్ చేయాలి, లెంత్ ఇవన్నీ చెక్ చేసుకొని ఇవన్నీ చూసి ఒక ఉయ్యాల దొరికింది మాకు ఊర్లోని. ఆయన దగ్గరికి వెళ్ళి అది దగ్గర 140 సంవత్సరాలు ఉయ్యాల. సో ఇది కావాలి నాకు, డబ్బులు ఇచ్చి మళ్ళీ తిప్పించుకొని అక్కడ పెట్టి ఒక సెంటర్ ఆఫ్ ఫిగర్ అది మా ఘటోద్గజన్ని అన్నీ సెట్ చేసి అదంతా చాలా ట్రెండీ అయిపోతుంది. మీ దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా అక్కడ ఒక సెల్ఫీ దిగుతారు కంపల్సరీగా. మా ఘటోద్గజుడు మాకు మ్యాస్కాట్ సార్. ఆయన అంటే వివాహ భోజనంలో ఆయన వన్ ఆఫ్ మెయిన్ పార్ట్నర్ అని చెప్పాలి మాకు. ఎస్వి రంగారావు గారికి రుణపడిపోయారు గురువు గారు, అదే ఎన్టీఆర్ గారు, ఎస్వి రంగారావు గారు మాకు అలా రుణపడిపోయినారు. అంతే. మా నాన్నగారికి చాలా ఇష్టమైన యాక్టర్స్. సో అది ఆయనకి ఇలానా మేము చూస్తున్న రోజు అని చెప్పి మేము సంతోషపడతాం. వెరీ గుడ్ ఫెంటాస్టిక్ రవి గారు. మళ్ళీ ఫ్యూచర్లో ఇంకోసారి మళ్ళీ మిమ్మల్ని కలిసేపట్టు ఉంటుంది డెఫినెట్గా. అప్పుడు ఇంకా మరికొన్ని టాపిక్స్ మాట్లాడతాం తప్పనిసరిగా. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ చూస్తున్నారు కదా, ఫుడ్ ఇండస్ట్రీ అనేది నాట్ ఏ జోక్, ఇట్స్ ఏ బేబీ అన్నాడు రవిరాజు. వివాహ భోజనంకు సంబంధించి ఎంతో ప్రాక్టికల్గా పర్ఫెక్ట్గా నిర్వహిస్తూ జూబ్లీ హిల్స్ ఏరియాలోనే ఎటు పోకుండా ఒక పెద్ద రెస్టారెంట్ని తన డ్రీమ్ రెస్టారెంట్గా చేసుకొని తన పార్ట్నర్స్ అందరూ కలిసి చేస్తున్న ఈ రెస్టారెంట్కి నేను కూడా చాలాసార్లు వెళ్ళాను. అక్కడే నాకు రవిగా అనిపించి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ వివాహ భోజనం అట్మాస్ఫియర్, యాంబియన్స్, ఫుడ్ టేస్ట్, అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క అందరితో మాట్లాడే విధానం అన్నీ నచ్చి ఈ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. చూస్తున్నానండి ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ నేను మీ శివ మల్లల.